నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. టైగర్ నాగేశ్వరరావు ఈ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఆయన గురించి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి తెలియని సంచలన నిజాలు, ఆయన బాల్యం, యవ్వనం, ఆయన పడ్డ కష్టాలు, ఆయన అంతిమయాత్ర వరకు ప్రతి ఒక్కటి కూడా మనకు పూసగుచ్చినట్టు చెప్పడానికి టైగర్ నాగేశ్వరరావు గారి సోదరిమణి మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఆయన ఎలా కష్టపడ్డాడు, ఆయన పరిస్థితులు ఎదుర్కొన్న పరిస్థితులు ఏది, ఆయన ఎందుకు అలా మారాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా మనకు చెప్పడానికి శ్రీ మీడియా ముందుకు వచ్చారు టైగర్ నాగేశ్వరరావు గారి చెల్లి. నమస్కారం అండి. అమ్మ, టైగర్ నాగేశ్వరరావు గారికి మీరంటే చాలా ఇష్టం అని చాలామంది చెప్తూ ఉంటారు చెల్లెలుగా. టైగర్ నాగేశ్వరరావు గురించి, చిన్నతనం గురించి ఒకసారి మాకు పంచుకుంటారు, ఆయన బాల్యం గురించి. అన్న చిన్నతనం నుంచి కొంచెం చదువుకున్నాడు. చదువుకుని ఇంట్లో పరిస్థితులను బట్టి తండ్రి చనిపోయి తల్లి చనిపోయింది చూసి అన్న చిన్నగా దొంగతనాల కానీ ప్రిపేర్ అయ్యాడు. దొంగతనం చేస్తూనే ఉన్నాడు. దొంగతనం చేస్తూ కూడా అన్న తను తిన్నది ఏమీ లేదు, తనకి ఇల్లు అంటూ కూడా లేదు. తనకు ఉన్నది ఇల్లు ఒక తాటాకులు గుడిసి ఉండేది. పోలీసులు అందరూ వచ్చేవాళ్ళు, ఎస్పీలు వచ్చినా, కలెక్టర్లు వచ్చినా, డిఎస్పీలు వచ్చినా ఇల్లు చూసి విచిత్రం అయిపోయేవాళ్ళు. ఏంది ఇలాంటి ఇంట్లో ఇంత పేరు గల్లవాడు ఉన్నాడా, ఇదా ఇల్లు, ఇంట్లో నుంచి కుక్కలు కానీ పందులు కానీ ఇటు వస్తూ ఉండేది. ఒకసారి అన్న కారంచేడు వెళ్ళాడు అన్న దొంగతనానికి వెళ్తే నాకు చెప్పాడు అన్న మాట. దొంగతనానికి వెళ్ళాను చెల్లి, దొంగతనానికి వెళ్తే మాత్రం ఇంటి ఓనర్ తాళాలు నాకు ఇసిరి వేసేసాడు అని అన్నాడు. దేనికి ఇసిరి వేసేసాడు అని అన్న నా ఆస్తిని చూసి నా కూతురు కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించి ఆ అబ్బాయి కూడా నా ఆస్తిని చూసి నా కూతురుని ప్రేమించాడు. ఆ తర్వాత శుభ్రంగా నేను పేకాటకి పాడు చేసేసాను. ఆ తర్వాత నా కూతుర్ని వదిలేసేసాడు ఆయన. అందుకని ఇంట్లో ఏది లేదు కాబట్టి నాగేశ్వరకు నేను తాళాలు విసిరేసాను. నా ఇంట్లో ఏది అంటూ లేదు నాయన, ఇక నా కూతురు భవిష్యత్తుతోటే నేను ఆట ఆడుకున్నాను అని అన్నాడు. ఏంది నీ భవిష్యత్తు అనగా ఇట్లా సంగతి అని మొత్తం చెప్పినాడు. ఆ అబ్బాయి ఇల్లు ఎక్కడ అని అన్నాడు. పలానా దగ్గర ఇల్లు అని ఆ ఊర్లోనే ఎక్కడో చివరి ఎక్కడ మనకు తెలియదు అది. ఆ ఊర్లోనే ఉండి సరే అని ఏం చేశాడు, అవునా అని అంటే అవును అని అన్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ అబ్బాయిని పలకరించి, మా చెల్లికి, ఆ అమ్మాయి ఎవరు కాదు మా చెల్లెలు, నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉంటున్నాను, మేము చిన్నప్పుడే విడిపోయాము, మేము తల్లిదండ్రులందరూ, మా చెల్లికి నువ్వు ఏది అడిగావు ఆస్తి అది నేను ఇస్తా, బంగారం కానీ పొలం కానీ నేను ఇస్తాను, నా చెల్లి మాత్రం పెళ్లి చేసుకోవాలి నువ్వు అని అన్నాడు. సరేలే అని చెప్పనని అప్పుడు పెళ్లికి ప్రిపేర్ చేశాడు. టైం అడిగాడు. టైం ప్రకారంగా పలానా టయానికి నేను బంగారం తెస్తాను, ఈ పొలాన్ని కొంటాను అని అన్న తర్వాత ఏమైంది, చిన్నగా రెడీ చేసుకున్నాడు. అన్నీ దొంగతనం చేసి బంగారం డబ్బులు గిబ్బులు అన్ని రెడీ చేసుకొని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇంటికాడికి వెళ్ళిపోయి నేను రెడీ పడిపోయాను రా, మా చెల్లిని ప్రేమించాక పెళ్లి చేసేస్తున్నాను అన్నాడు. పెళ్లి చేసిన తర్వాత ఏం చేశాడు, పెళ్లి అవుతుంది, నా చెల్లెలు ఒక్క పని కూడా చేయకూడదు, పని మనుషులు కావాలి, నా చెల్లిని అట్లా సాకా, నేను నీవన్నది నేను ఇస్తున్నాను అని అన్నారు. ఈ లోపల పోలీసులు మొత్తం రౌండ్ వేసేసిన్నారు, ఊరు మొత్తం రౌండ్ వేసేసారు. వీడికి తెలీదు. తాళి కట్టించాడు, నేను టైగర్ నాగేశ్వరరావు అని అన్నాడు. నేను తాళి కట్టావు, నేను టైగర్ నాగేశ్వరరావు, నాకు చెల్లి ఒంటి మీద దెబ్బ పడ్డదా అయింది నీ పని మనుషులు ఉండాలి, ఒక్క పని కూడా చేయకూడదు, నీవన్నది నేను ఇచ్చేసాను అని అన్నాడు. ఆ పోలీసులు వచ్చినప్పుడు నాకు చెప్పాడు, ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీద నుంచి ఆ ఇంటి నుంచి ఈ ఇంటి నుంచి చేతికి చిక్కకుండా వచ్చేసాడు. వచ్చి ఊళ్ళో పడిపోయాడు. పోలీసులే ఇదైపోయాడు. ఆ తర్వాత మళ్ళీ మన ఇంటికాడికి వచ్చేసాడు. మా అన్న దొంగతనానికి వెళ్ళేవాడు, మా బావగారు దొంగతనం తీసుకెళ్ళేవాడు. మా అన్నే ఎవరితో అన్న పోతే వాళ్ళు ఎవరు మీకు సరిగ్గా నేనైతే మీకు బాగిస్తానని చెప్పి మా అన్నని మా బావగారిని కూడా, మా బావ మా క్యాస్ట్ కాదు, అప్పుడు మా బావని తోడు చేసుకుని వెళ్తున్నాడు. ఎప్పుడు వచ్చేసి జీబులు ఊరు మొత్తం నిండిపోయింది జీబులు వచ్చి. మా అన్న లేడు, మా బావ లేడు, మా అన్న ఒక్కడే ఉన్నాడు మా ఇంట్లో. ఇటు చూసిన కుందేట్లో పోలీసులే ఉన్నారు, రోడ్డు మీద పోలీసులే ఉన్నాం. అప్పుడు మా ఊరు గుడిచెలు మొత్తం పోలీసులు మొత్తం ఉన్నారు. బయటకు వచ్చి చూసానా, వచ్చేసారా పోలీసులు, చంపేస్తారు నిన్న అని అన్నాడు. చంపేస్తారా అన్నాడు. మొత్తం పోలీసులు కదలకుండా నువ్వు చనిపోతావు అన్న. ఇక్కడే ఉంది రెవల్వర్, కాల్ చేసైనా కూడా సహా వాళ్ళని కాల్ చేసైనా కూడా కాల్చుకుంటా, కానీ నేను మాత్రం వాళ్ళ చేత కాల్చబడను అన్నాడు. నీవేంది కాల్చబడేది, ఊరు మొత్తం నిండిపోయారు, జీబులు నిండిపోయింది, కార్లు నిండిపోయింది ఆగానన్న. అప్పుడు నేను నైట్ పూట సారాయి అమ్మేదాన్ని, గవర్నమెంట్ సారాయి 60 పైసలు డ్రామ్ వచ్చి అది అమ్ముతా. నేను నైట్ పూట సారాయి అమ్ముతా ఉన్నా నేను. అప్పుడు నా దగ్గర 60 లీటర్ల క్యాన్ ఒకటి ఉంది ఇంతది, ఆ క్యాన్ ఒక ఖాళీగా ఉంది. ఇక నేనేం చేశాను, నేను చెప్పిన పని నువ్వు చెయ్యి, నీ ప్రాణం నేను దక్కిస్తా అని అన్న. ఎడ దక్కిస్తావో మేము మొత్తం వాళ్ళే కదా అని అన్నాడు. చూసుకో అని అన్న. చీర జాకెట్ కట్టా మా అక్కది, అంటే నేను సన్నగా ఉంటా, మా అక్క కొంచెం లావుగా ఉంటుంది అనమాట, అన్న లావుగా ఉండేవాడు కదా. చీర జాకెట్ కట్టా. గన్పాలని ఒక అతను ఉన్నాడు, మన ఈపురపాలెం పోలీస్ స్టేషన్ ప్రక్కనే అతను
రిక్షా బండి వేసేవాడు. అతను పిలిచా, అతను వచ్చాడు. అతను వచ్చి ఏం చేశాడు, ఈ క్యాన్ మధ్యన పెట్టుకొని అన్నకు చీర జాకెట్ కట్టి అన్న ఆ పక్క నేను ఈ పక్క మధ్యలో క్యాన్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు మీరు ఆగారు చూసావా పోలీస్ స్టేషన్, దానికి ముందు బోనర్పల్లి రోడ్డు ఉందన్నమాట. ఆడకు తీసుకొచ్చేసినాక ఈడేం చేసి గబగబా చీర జాకెట్ ఇప్పుడు నాకు మహం కొట్టాడు. ఆ రిక్షా బండి వాడికి 500 ఇచ్చేసాడు. 10 రోజులు పని చేయబాక అని అన్నాడు. 10 రోజులు కదా నెలబోనయ్యా అని అన్నాడు. అనగానే అప్పుడు ఊళ్ళో వాళ్ళు అన్నారు, వచ్చాడు పోయాడు కూడా అన్నారంట పోలీసులు. వచ్చాడు పోయాడు, ఏడకు పోయేదాడు అన్నాను. వచ్చాడు పోయాడు కూడా ఇక మీకు తెలియదండి అసలుకే, వెళ్ళిపోయాడు చాలాసేపు వెళ్ళిపోయాను అని అన్నాడు. కానీ అంత ధైర్యము అసలుగా నేను చూడలేదనమాట. పోలీసులు రైలు కట్ట మీద వాడు పోలీసులు కింద డౌన్లో పోలీసులు ఆ పక్క ఈ పక్క ఎర్రకౌరు కమ్మిపోయినట్టు పోయింది. ఏంది ఒక్కడు నిలబడి అంతమంది పోలీసులు నేను చేయలేకపోయారు, పోలీసులు నిలబడిపోయారు పోలీసులు. నేనేమో అన్న వెనకాల నేను రైలు కట్ట మీద నీళ్ళు అందిస్తున్నా అన్నకి తిరుగుతున్నాడు, అడు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. తప్పించుకుంటాను కూడా చెప్పి కానీ గన్ మాత్రం వదలట్లా గన్. కానీ మద్రాస్ పోలీసులు మాత్రం టైగర్ అని పేరు పెట్టారు. మద్రాస్ పోలీసులే టైగర్ అని పెట్టింది అన్నకి. అంటే ఏ సందర్భంలో వచ్చిందమ్మా టైగర్ అని? ఈ విధంగా ఆయన ఈ పోలీసులు ఈ విధంగా చేతికి చిక్కకుండా వాళ్ళని ఈ విధంగా అల్లాడిస్తున్నాడంటే, ఇంతమంది దొంగలని ఇంతవరకు ఇలాంటి దొంగ మేము చూడలేదు. నిజంగా టైగర్ గుండె వీడికి, అందుకని నీకు టైగర్ అని పెట్టడానికి మద్రాస్ పోలీసులు చెప్పారు. ఇందిరాగాంధీ కూడా కాల్చబాకండి నా దగ్గర తీసుకురండి అని అన్నదంట. ఇందిరాగాంధీ గారు అన్నారంట. అప్పుడు ఆ మాట కూడా నాకు మధ్యలో మన బంధువులే మన రక్త సంబంధికులే అన్నారు ఆ మాట. కానీ దొంగతనంలో డేరు నేను కూడా నన్ను కూడా హాయి ఏది ఇచ్చేసారు పోలీసులు. అన్నుల బంగారం అమ్ముతూ ఉండి ఈ విధంగా పోషణ కోసం చదువుకు పులి స్టాప్ పెట్టి నేను నా జీవితాన్ని కూడా చాలా వరకు పాడు చేసేసాను. పోలీసులు మొన్న 5 సంవత్సరాల కింద నాకు కేడీ లిస్ట్ ఉంటే తీసేశారు. బాపట్ల డిఎస్పీ గారు తీసేశారండి. మా బతుకే చండాలమైన బతుకు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు గారు చిన్నప్పటి నుంచి కూడా వాడు దొంగతనం చేసినప్పటి నుంచి కూడా తను తిన్నదేమీ లేదు, తన బిడ్డలు పోషించింది లేదు, తన బిడ్డలు సరిగ్గా చదివించింది కూడా లేదు. తన బిడ్డల్ని వదిలేశాడు, భార్యని వదిలేసేసాడు, ఇతరుల కొరకు తాపత్రం పడ్డాడు, పేదవాళ్ళ కొరకే తాపత్రం పడ్డాడు. ఎవరైనా అలాంటి మనస్తత్వం నాకు కలిగింది నాన్న. నేను కూడా ఒక పేదవాడిని చూస్తే చెప్పుకోకూడదు, కానీ నేను సహించలేను. నాకు లేకపోయినా నాకు బాధ లేదు. నాకు పేదవాళ్ళంటే నాకు చాలా ఇష్టం, కుష్ఠరోగులు అంటే చాలా ఇష్టం. చాలా సంతోషిస్తాను నేను వాళ్ళని చూస్తే. ఎందుకు సంతోషిస్తాను, ఈ విధంగా ఉన్నారే అని నేను పెట్టి సంతోషిస్తాను. నా తృప్తి పడుతుంది అన్నమాట మనసు. అన్న దొంగతనం చేసిన కాడి నుంచి సెంటు పొలం కొన్నదంటూ లేదు. అంటే చాలా మంది టైగర్ నాగేశ్వరరావు గారు వెనకాల వేసుకున్నారు, బాగా డబ్బు సంపాదించారు. ఏమి లేదు, అదంతా ఆడ బొత్తులో జీరో. ఆడు బతుకు మొత్తం జీరో. మీరు ఎంక్వైరీ చేసుకోనుకోండి, మీరు పోలీసులు డిఎస్పీలు కలెక్టర్లు వచ్చి కూడా ఇల్లు చూసి ఇంత పేరుగాంచిన ఇల్లు ఇదా, ఏ ఇల్లా, తాటాకులు కొంప, అటుపక్క సంధి ఎటుపోయిన సంధ్యలే, మనుషులు పోవచ్చు రావచ్చు, ఎటుపోయినా ఇంట్లోకి వెళ్తే ఎటైనా రావచ్చు. అంతేగాని అతను ఒక సెంటు పొలం సంపాదించి నేను ఎరగను. నేను ఎక్కడో ఒక దగ్గర పొలం కొన్నాను అన్నాడు, కానీ దాన్ని కూడా అనుభవించినవి లేదు. చిన్నప్పుడు ఆయన చేసిన అతిపెద్ద దొంగతనం ఏంటి ఆయన బాల్యంలో బాల్యంలో చేసింది మీకు ఈసాకు చెప్పాడు అనుకుంటానే. ఈసాక్ పాస్టర్ గారు ఆయన అదేది బ్యాంక్కి కొట్టేశారు, దాంట్లో ఉన్నాడు అనుకుంటా ఆయన చిన్నప్పుడు. అంటే అంత చిన్నగా లేదు అన్న, కానీ ఏజ్ కొంచెం చిన్నతనం నుంచి బడికి పోతూ ఇట్లా ఆడుతూ చిన్నగా ఇది నేర్చుకున్నాడు. ఇక ఏజ్ రామంగల్నే పెద్ద నేరాలకు అలవాటు పడిపోయి అక్కడి నుంచి తీసుకురావటం, ఆ బంగారం ఏమన్నా డబ్బు లేని వాళ్ళకి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పోయి ఇవ్వటం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం, వాళ్ళ మంచి చెప్పలు మొత్తం చూసుకోవటం. వాళ్ళనోడు వస్తున్నాడంటే అందరికీ ఆనందమే, పేదవాళ్ళకి ఆనందమే. వాళ్ళ ఇంట్లో కాడికి పోయి లేపెల్లా ఇదిగో తీసుకోండి తినండి అని అనేవాడు. ఈ ఇంతలా పేరుగాంచిన దొంగ ఇది ఈ పని చేస్తున్నాడు ఏందని చెప్పనని ప్రతి ఒక్కళ్ళు అనటమే. మీ భార్య బిడ్డలు కూడా సరిగ్గా చూసుకోలేని పరిస్థితి. వాళ్ళ కూతురు తిక్కతరగా ఉంటుంది. అమ్మాయి ఎవరు చూశారు, ఎవరు చూడాల. ఈయన చూడాడు, ఇచ్చే మనిషి కాదు. అట్టగానే ఆ విధంగా జీవించాడు అన్న జీవితం అంతా కూడా దొంగతనం చేశాడు. వాడు వెనకేసింది ఏమీ లేదు, వాడికి ఇల్లే లేదు. మన అక్కడ ఉన్న సమాధే ఇల్లు అన్నదే సమాధి అన్నది. ఆ సమాధి ఎవరు కట్టించారు అసలు? ఆ సమాధి భార్య కట్టించుకుంది. భార్య చనిపోగానే అన్న చనిపోయిన తర్వాత అన్న చంపేశామనని ఆ వదిలికి మన ఉద్యోగం ఇచ్చారు. ఏ ఉద్యోగం ఇచ్చారంటే మన హాస్టల్లో వార్డెన్గా ఆ అమ్మాయికి ఇచ్చారు, మన అమ్మకి ఇచ్చారు. అంతేగాని అన్న సంపాదించింది ఏమీ లేదు.
ఆ సమాధికి డబ్బులు ఎవరు ఇచ్చారు? ఆ సమాధి డబ్బులు ఎవరు ఇచ్చిందని నాకు తెలియదు. వదిన నా డబ్బులు అదే అని అన్నది మాతో. టైగర్ నాగేశ్వరరావు గారు దొంగతనం చేసిన డబ్బులు దాచిపెట్టుకున్నారా? దాచిపెట్టుకోవడం కాదు కానీ వాళ్ళ అమ్మ తరఫున కొంచెం అప్పుడు కొద్దిగా ఉన్నవాళ్ళు, మన అమ్మ తరఫున కొంచెం వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళే కట్టించుంటారు, ఇంకెవరు కట్టలేదు. ఇది ఇంట్లో వాళ్ళు ఎవరు ఇవ్వాల, వాళ్ళ భార్య కట్టించుకుంది. అసలు టైగర్ నాగేశ్వరరావు గారి పెళ్లి ఎలా జరిగింది? ఆమెను ఎట్లా ఇష్టపడ్డాడు ఆయన? అప్పట్లో అన్న ఇంతగా దొంగతనం చేస్తున్నా అంటే ఆయనకి ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. అంటే సీక్రెట్ గా తెలిసినట్టుగా అంత ఒట్టిదేలే అన్నట్టుగా అనిపించేసి చేసేసుకున్నాడు. అంతేగాని ఇంతగా పెళ్లి అయినాక పవర్ఫుల్ అయ్యాడు. అవును, ఈ ప్రభాకర్ చేసినా మాట్లాడి చేసినా ఇంత ఎక్కువగా దొంగతనం చేయలా. పిల్లలు ఎవరిస్తారన్నది కూడా ఉంటది కదా కొంతమందికి. అందుకని ఏం చేశాడు, చిన్నగా చేస్తూ లాస్ట్ లో చూపించారు పరాక్రమం. ఇంక భార్య చేసుకున్నప్పుడు ఇంక ఆడకపోయింది, 2 బిడ్డలు పుట్టారు, ఆడకపోతుంది అన్న ధీమాలో పడిపోయాడు ఆయన. ఎవరు వచ్చినా కూడా సహా, పోలీసులు వచ్చినా, నాయన కలెక్టర్లు వచ్చినా, డిఎస్పీలు వచ్చినా, సిఏలు వచ్చినా కూడా వీడు ఇల్లు ఏం తిట్టుకుంది నాకు అర్థం కావట్లేదు అని అన్నారు. వీడు ఇల్లు ఏంది ఇది. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు గారిది ఒక పెద్ద దొంగతనం అప్పుడు జరిగింది, మీ అందరికి తెలుసు. అది పోలీస్ స్టేషన్ ఎదురుగానే బనగాపల్లిలో, బనగానపల్లి బ్యాంక్ ఒకటినో. దానికి ముందు ఏం జరిగింది అసలు? వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళారంటండి నాన్న. వెళితే అక్కడ మన బ్యాంక్ దగ్గర ఉంటారు కదా వాళ్ళు, కొంతమంది ఉంటారు కదా. ఈడు ఒక్క ఇంట్లోంచి 2 ఇండ్ల కన్నా వేయగలడు. ఇప్పుడు ఇది ఇల్లు అనుకో, ఈ ఇంట్లో నుంచి కన్నం వేసి బయటకు వస్తాడు, మళ్ళీ ఈ ఇంట్లో కూడా వేయగలడు. ఎలా చేస్తాడు అట్లా కన్నం? ఇప్పుడు కిటికీలు ఉంటాయి కదా, ఆ కిటికీల ద్వారా వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి కిల్లాలం పడిపోతాడు. మాకు ఇంత సుబ్బలు ఉండే మాకు, అది చేస్తారు అప్పట్లో 50, 100 అనమాట, ఇనప దాంతో కన్నం వేసేసి ఇంట్లోకి వెళ్ళిపోయేవాడు. చువ్వలతో కన్నం వేసేవాళ్ళు. కానీ ఒక్కొక్క తల్లులు ఒంటి మీద గుడ్డలు తొలిగినా కూడా గుడ్డలు ఇట్లా వేసుకొని ఇచ్చేవాడంట. కాళ్ళ మీద గుడ్డలు తొలిగినా కూడా అట్లా వేసుకొని వచ్చేవాడంట. అంత మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇప్పుడు ఈ బనగానపల్లి అది కొంతమంది ఏమన్నారు, బాణం బీడి పట్టించిందని కొంతమంది అన్నారు నాన్న. అసలు ఆ దొంగతనం, ఆ ఆలోచన ఎలా వచ్చింది, ఎలా జరిగింది అసలు? అది వీళ్ళు ఊరికి మామూలుగా వెళ్ళారు, అక్కడక్కడ తవ్వారంట, ఎక్కడ దొరకలేదు, ఏం చెక్కలా చూసుకున్నారు బ్యాంకుని. దీనిలో పడితే మనకి డబ్బు దొరుకుతుంది, బంగారం దొరుకుతుంది అని చెప్పి వేసుకొచ్చేసారు బనగానపల్లి బ్యాంక్కి. తెల్లాటప్పుడు బ్యాంక్ పోలీసులు మొత్తం బనగానపల్లి నుంచి మొత్తం దిగిపోయింది మా ఊరు. అంటే అసలు ఈ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న దాన్ని ఇలా దొంగతనం చేయాలని ధైర్యం ఎట్లా వచ్చింది? ధైర్యం ఎట్లా వచ్చింది? బ్యాక్ సైడ్కి వస్తారు వీళ్ళు. అసలు శబ్దం లేకుండా తీశారు. శబ్దం రాకుండా సుత్తులు ఉంటాయి నాన్న, మర్ర సుత్తులు ఉంటాయి, కొన్ని ఇవి ఉంటాయి, వాటి ద్వారా సువ్వలు లేపేస్తారు ముందు. శబ్దం లేకుండా తీయగలరు, మహా మేధావులు కదండి స్టోట్పురం వాళ్ళు. సువ్వలు తీసేసిన తర్వాత ఫ్రీగా లోపలికి వెళ్ళిపోయి వెనక నుంచే తీశారు బంగారాన్ని. మొత్తం ఏమి లేకుండా బస్తాలు వేసుకొచ్చేసారు, మొత్తం తెచ్చేసారు. మొత్తం తెచ్చేసినాక బనగానపల్లి బంగారం మా బావగారు కూడా ఉన్నారు దాంట్లో. అంటే ఎంతమంది గుంపుగా వెళ్ళారు? ఇలా 6 మంది 7 మంది వెళ్ళారు. మా బావగారు కూడా ఉన్నారు, ఏసాక్ అని అతను కూడా ఉన్నారు. ఇంక వీళ్ళు మామూలుగా బంగారం చాలా తక్కెలతో వేసింటారు, కూరగాయల తక్కెలతో వేసుకొని ఉంటారు అనుకున్నా నేను అంతగా. కానీ ఏది కూడా దక్కించుకోవాలా, ఇచ్చేసాడు తర్వాత పోలీసు. ఇప్పుడు ఈ 6 గుంపుగా వెళ్తారు కదా, ఎవరు దర్శించుకున్నారు? వీళ్ళు ఎట్లా వ్యూహం వేసుకుంటారు అన్నట్టు, ఫస్ట్ దీన్ని ఇట్లా కొల్లగొట్టాలని. వీళ్ళు కోలు కొట్టాలంటే ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఏం దొరకపోతే ఇది కోలు కొట్టేసేసారు. కోలు కొట్టేసిన తర్వాత బంగారం తెచ్చుకున్నారు. బంగారం తెచ్చుకుని ఊళ్ళోకి వచ్చేసారు, మన ఊర్లోకి వచ్చేసారు. ఊళ్ళోకి వచ్చేసిన తర్వాత ఎందరో పొలాల్లోకి వెళ్ళిపోతారు, వీళ్ళు ఎడారికి వెళ్ళిపోతారు. ఇది ఎంత ఉందా ఇది ఎంత ఉందా అని చెప్పి చూసుకుంటారు. ఎండు ఒక పక్క బంగారం ఒక పక్క కాటా వేసుకుంటారు. ఈ వెళ్ళిన వాళ్ళకి మొత్తానికి మనిషికి ఎంత వచ్చింది కాటాలు వేసుకుని పక్కన పెట్టుకుంటారు. ఎవరు వాళ్ళు తీసుకుంటారు, తీసుకుని ఇచ్చేస్తారు ఇంటికి. అది మేము ఆడవాళ్ళం మేము అమ్ముతాం. ఇప్పుడు ఆ బంగారం ఏదైతే బంగారం అయినా వెండి అయినా ఏదైనా కూడా దొరకబట్టుకొని వీళ్ళు తీసుకొస్తే దొంగలించుకొని దాన్ని వాళ్ళు అమ్మకుండా మీకు ఇచ్చేవారు, ఆడవాళ్ళకి ఇచ్చేవాళ్ళు, మేము అమ్ముకొని ఇచ్చేవాళ్ళం. అమ్ముకొని ఇచ్చి ఎట్లా అమ్ముకొచ్చేవాళ్ళు అంత తెలివిగా అప్పుడే? నేనేం చేశానంటే ఒకసారి బంగారం తీసుకొచ్చాను, నాన్న బంగారం తెచ్చారు. బంగారం తెచ్చేటప్పుడు నేను అమ్ముకుందామని చూశాను. చూస్తే ఇక లాభం లేదని ఒక హాస్పిటల్, పేరు ఎందుకులే, హాస్పిటల్కి వెళ్ళిపోయి మా తోడుకోళ్ళని అడ్మిట్ చేసినట్టుగా, షుగర్ ఉందన్నమాట, అడ్మిట్ చేసినట్టుగా ఆ లోపల రూమ్లో ఉండి ఈ బంగారం కొనే షాప్ ఆయనకి కబురు పంపించాం. ఫలానా నెంబర్ వల్ల రూమ్లో ఉన్నాము, మీరు అడగరండి అని తలుపేసుకొని ఆ లోపలే కాటా గేట అనేది ఇచ్చేవాడు ఆయన. ఆ హాస్పిటల్లోనే కాటా వేసి అతనికి ఇచ్చి
అతను పంపించేసేవాళ్ళం. ఆహా. మేము డాక్టర్ గారండి నీరసం గీరసం అంతా పోయిందండి, బాగానే ఉందండి, రేపు ఎల్లుండి వచ్చి మళ్ళీ షుగర్ మందులు తెచ్చుకుంటాండి మా తోడుకోళ్ళు. డాక్టర్ గారు తెలీదు, ఈ సీరియస్ తెలీదు, ఈ హాస్పిటల్ డాక్టర్ గారు తెలియకుండా ఇది జరిగేది ఈ సీన్ అంతా అలా ఉండేవాళ్ళం. కొనడానికి వచ్చిన వాళ్ళు ఎవరు మార్వాడి వాళ్ళు? మార్వాడి ఫోన్ చేసేవాడు, కారు వేసుకొచ్చేవాడు. కారు వేసుకొని వచ్చి ఆదిలక్ష్మి బాగాలేదంటే చూడటానికి వచ్చేదాన్ని. ఎవరిని అడిగితే ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు? చీరాల నుంచి. ఇప్పుడు అతను చనిపోయాడు. వచ్చి గబగబ తీసుకొని కాటా వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఒక్కసారి పోలీసులు అందరూ వచ్చేసారు, చుట్టుపక్కల కమ్మేశారు. మనంట ఎగడేసిన పడతానికి, అన్నా చుట్టూ కమ్మేశారన్నా అన్న. కమ్మేశారన్న, నీ దగ్గరకు రారన్నా అని అన్న. ఎట్టకమే అన్న, నజ్జముడు ముళ్ళు పెట్టానన్నా, పైన ఇసుక పోసిండనరా, కంపలు పెట్టానరా, దాంట్లో దూకి పడిపోతారా వాళ్ళు. నువ్వు నీళ్లు కూడా ఈదుకొని వెళ్ళిపోయేవాడు. కుందెట్లు నీళ్లు ఇంత లోతు నీళ్ళని కూడా తెప్పలు కొట్టుకుని అవతల పక్కకి వెళ్ళిపోయేవాడు. అంటే ఎక్కడి నుంచి? మన స్టోట్పురం నుంచి. మన పోలీస్ స్టేషన్ చూడు, ఎదురుపల్లి ఆ పోలీస్ స్టేషన్ పక్కన మా ఇల్లు. అక్కడ బాగా మనకు ఎడారి, అన్నానికైనా దేనికైనా మేమే అందించేవాళ్ళం. బాగా ఎడారి ఉంటది. వర్షం పడినట్టు మాత్రం కుందేరు నిండిపోతే ఇతర మీద పోతారు వీళ్ళు. పోలీసులు వెనక ఆగిపోతారు, ఈడేమో వెళ్ళిపోతాడు. ఈయన బాగా పరిగెత్తేవాడు అని చెప్పేసి. అబ్బో పరిగెత్తేవాడా. కొంతమంది అన్నారు గాడిద మాసం తిని ఇంత పరిగెత్తున్నాడు, గాడిద రక్తం తాగి పరిగెత్తుతున్నాడు వీడు. ఏంది ఇక్కడ ఒక హంగు వేస్తే అక్కడ ఒక హంగు. పోలీసులు నిలబడి నాగేశ్గా టైగర్ గా పోయిరా అని అనేవాడు. నేను అక్కడే ఉండేదని, 20 సంవత్సరాల వయసు ఆయన కూడా ఇంత కూడా సంధించేదని కాదు నేను. అంటే ఈయనకు పరిగెత్తడం అనేది చిన్నప్పటి నుంచే ఉందా? అబ్బో రన్నింగ్ మ్యాన్ ఫస్ట్ నుంచే. కబడ్డీలు ఆడుకునేవాడు పిల్లలతోటి. ఇప్పుడు మన ఎలిమెంటరీ స్కూల్ లేదా దానికాడ బాగా రన్నింగ్ చేసేవాడే కానీ తిండిపోతనం అనేది లేదు. అంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారికి బాగా ఇష్టమైన ఆటలు ఏంటి అసలు? ఇదివరకు నేను నా చిన్నతనంలో ఉన్నప్పుడు ఆయన మన ఎలిమెంటరీ స్కూల్ దగ్గర అన్న కబడ్డీ ఆడేవాడు. అన్నను చూసుకొని నవ్వుకునేదాన్ని. ఎప్పొమ్మే అని అనేవాడు నన్ను. ఏం ఎడకొచ్చావా అనేది. కాదు అన్న నేను నీళ్ళు తెచ్చాలేరా నీకు అని అన్న. నాకు మా అన్న నాగేశ్వరం అంటే నాకు ఫుల్ ఇష్టం. నాకు వాళ్ళ డాడీకి ఏమని పెట్టేది తెలిసిన పోలీసులు ఇటు అటు చూసేవాడు. మా చిన్న నాకు గుర్తే బుర్రు పెట్టయ్యా. రే బుర్రు పెట్ట ఇక్కడ ఉండి బుర్రు పెట్ట ఆడికి వెళ్ళిపోయారు. బుర్రు పెట్ట ఆయన కూడా అన్న నాగేశ్వర కొంచెం హైటు, మా చిన్న కొంచెం ఎరుపు మనిషి, ప్రభాకర్ లాగా ఎరుపు కొంచెం పొట్టిగా ఉండేవాడు. బుర్రు పెట్ట అని పెట్టారు పేరు అతనికి. అతను కూడా పోలీసులు పెట్టిన పేరు అది బుర్రి. టైగర్ నాగేశ్వరరావు గారి నాన్నగారికి బుర్రి పెట్ట అని పెట్టారు. అంటే ఆయన గురించి మీకు ఏమైనా తెలుసా? ఆయన ఎందుకు దొంగతనాలు ఎట్లా చేశాడు అంటే? అది అన్న చిన్న ఆయన విషయానికి అంటే నా దాకా తెలియలేదు. అన్నది కాబట్టి నాకు తెలుసు. నాకు తెలుసు అన్న. మా చిన్న ఆయన మాత్రం బుర్రి పెట్ట అనే తెలుసు. మా చిన్న ఆయన్ని బుర్రి పెట్ట అని పిలిచేవాడు అని చెప్పి నేను గాంగిలో వాళ్ళందరూ అనుకుంటా ఉంటే పెద్దలు మా అమ్మోళ్ళు, మా మామ బుర్రి పెట్టయ్య, మా మామ బుర్రి పెట్టయ్య అనేది మా అమ్మ. ఇంకా అట్లాగా తెలిసింది. కానీ అన్నదైతే అన్న ఇష్టం అయితే మా అన్నకన్నా చిన్నదాన్ని అయినా అన్న పడ్డ బాధలని నేను చూసాను. టైగర్ నాగేశ్వరరావు గారికి టైగర్ అని పేరు వచ్చినట్టు వాళ్ళ నాన్నగారికి బుర్రి పెట్ట అని పెట్టి అంత వేగంగా ఆయన కూడా అబ్బో అంట అసలు ఇక్కడ కనపడుతుంది కదా ఉండేవాడంట. పోలీసులు చెప్పేవాళ్ళు అంట. మా అమ్మ చెప్తుంది నాకు ఆ మాట. ఓ అమ్మ ఏడు ఉన్నట్టుగా ఉండేవాడమ్మా మా అన్నమ్మ, పోయి చూస్తే ఆడుండేవాడమ్మా, పోలీసులు మైండ్ పోయింది అనేది మా అమ్మ. మా అమ్మ లేస్తే పొద్దున్న లేస్తే మా అమ్మ మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడికే వచ్చేది. మా చిన్నాయన బురిపెట్టే దగ్గరకే వచ్చేది. మాకు అప్పుడు చిన్నాయన మాటలన్నీ మాకు చెప్తా ఉండేది మా అమ్మ. అట్టగా జీవితాన్ని ఆ విధంగా గడిపావునాయని. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు గారు అంటే కొంతమంది అనేవాళ్ళు కదా గాడిద రక్తం తాగేటోడు, అన్న గాడిద రక్తం తాగలేదు కానీ గాడిద మాంసం తింటాడు. నేను కూడా తిన్నా. నేను ఫ్రై చేసుకొని తినడం వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఏమి ఉండదు నాన్న. బాగా ఉపయోగం అంటే బాగా ఒళ్ళు అనేది బాగా రిలీఫ్ ఇస్తుంది. బాగుంటది మనిషికి, మంచి గట్టి శరీరంగా ఉంటది మనిషికి. తెలిసిన చాలా రిలీఫ్ ఇస్తుంది. మంచిదే మాంసం. టైగర్ నాగేశ్వరరావు బాగా తినేవాళ్ళ? టైగర్ నాగేశ్వరరావు అన్న కూడా ఆ మాంసాన్ని రక్తం తాగింది నాకు తెలియదు కానీ మాంసం తిన్నది మాత్రం మన ఇంటికాడ తిన్నది నేను చూసా. అది కూడా మామూలు పులుసు పెడితే తినరు. మా వాళ్ళు ఇరుకులో ఎవరికో పులుసు గిలుసు పెట్టరు దాన్ని. కాదు మాంసాన్ని ఫ్రై చేసినంత మాంసం ఏందైనా పావు కిలో వచ్చి కేజీ వచ్చి 15 రూపాయలు. 15 రూపాయలు కేజీ వచ్చి ఇంత మాంసం ఎప్పుడే తినుడు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా పెట్టాడు అనేవాడు. అప్పుడు కూడా పిలిచేలా పెట్టేవాడు. యాదవులు అయితే బోనరపాలెం యాదవులు అయితే అసలు డాయసరా ఎక్కడో కనపడ్డావురా, ఎన్ని రోజులు కనపడ్డా ఇళ్ళల్లో దాచి పెట్టుకొని కోడి బుట్ల కింద పెట్టేసి అన్నని
బోనరపాలెం వాళ్ళు కూడా చాలా ప్రేమించేవాళ్ళు. కౌరవపాలెం కానీ, బోనరపాలెం కానీ, నక్కరపాలెం కానీ, గేనెరపాలెం కానీ, అన్న అంటే దొంగ అంటే వాళ్ళకి భయం. కానీ నాగేశ్వరుడు భయం లేదు. దాచిపెట్టేవాళ్ళు. పోలీసులు వస్తే దాచిపెట్టేసి ఏమో మాకు తెలియదు ఎటుపోయాడు మాకు తెలియదు అన్న వాళ్ళు యాదవులు కానీ, గౌడస్ కానీ అట్టగా అంతగా ప్రేమించారు. ఆయన ఇష్టంగా ఏం తినేవాడు? ఆయన ఎక్కువగా ఏం తినా మామూలుగా అన్నం తిని ఇదే ఈ మాంసం అంతా తింటూ ఉండేవాడు. కానీ అంతేగాని ఎక్కువగా తిండితనం ఉండేది ఎక్కువగా ప్రేమించేవాడు కదా. పేదల్ని ప్రేమించేవాడు. తిండి పోతుతనము. ఒక డ్రింకర్ గా ఒక సిగరెట్ తాగింది నేను చూడాల, ఒక తాగింది నేను చూడాల. ఇంతవరకు కూడా ఆ చెడ్డ అలవాట్లు అనేది లేదు. కానీ ఆ తిండి ఏందో పేదవాళ్ళకి పెట్టుకోవటం ఏందో. పేదవాళ్ళు అంటే మహా ఇష్టం, దిక్కు లేని వాళ్ళు అంటే మహా ఇష్టం. పెళ్లి చేశాడే ఆ కమ్మోరమ్మాయి పెళ్లి చేశాడంటే ఎంత ఖర్చు అయింటుంది ఆయనకి, చాలా ఖర్చు అయింటుంది. అయితే టైగర్ నాగేశ్వరరావు గారు ఎప్పుడైనా ఏ పోలీస్కి అయినా ఛాలెంజ్ ఇస్తాడా, నీ దగ్గర నేను దొంగతనం చేసి చూపెడతానని చెప్పేసి అన్నాడంట. మా అన్న అన్నాడు. ఎట్లా జరిగింది అసలు? ఎట్లా జరిగిందో నాకు తెలీదు. ఆ సవాల్ కొట్టాడంట, రైలు కట్ట మీద కొట్టాడంట. అదే అప్పుడు మా అన్న మా బావయ్య అందరూ ఉన్నారు. సవాల్ కొట్టి నువ్వు నాకు పట్టుకో కావాలంటే ఇట్లా కొట్టాడంట. పట్టుకొని నీకేం పట్టుకుంటావు నా బాబా, నువ్వు అంత ఆ విధంగా ఉన్నావు, నేను పట్టుకుంటాను మా చేత కావట్లేదు, మమ్మల్ని అయితే నువ్వు పట్టుకుంటావు అని అన్నారు. అన్న చెప్పాడు నాకు ఆ మాట. ఛాలెంజ్ చేశాడు అన్న, రైలు కట్ట మీద చేశాడు. అప్పుడు నేను ఆడే ఉన్నాను. నువ్వు నన్ను పట్టలేవు, చిక్కాలంటే చాలా కష్టపడకుండా నేను చిక్కను, నీ ప్రయాసం అర్థం అని అన్నారంట. అని సవాల్ కొడుతుంటే పోలీసులు నిలబడి చూసేవాళ్ళు అంట. నిలబడి చూసేవాళ్ళు గన్ పెట్టుకొని బైనెట్ పెట్టుకొని ఇట్లా చూసుకొని ఉండేవాళ్ళు. ఏం చెప్తావు చరిత్ర నాయన, స్టువర్ట్పురాన్ని ఒక చరిత్రగా మార్చేశాడు. అసలు ఈ స్టువర్ట్పురంలో అంటే మీకు తెలిసినంత వరకు స్టువర్ట్పురం అనేది ఎక్కువగా దొంగలు ఉండడానికి ఎందుకు ఆ ప్లేస్ అట్లా అయింది? అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మా ఊరిని స్టువర్ట్పురంగా దొంగలు ఉన్నారనని కొంతమందిని ఏమన్నా మన సీతానగరానికి, కొంతమందినేమో మన కావలి పెట్టకుండా, కొంతమంది స్టువర్ట్పురము మళ్ళా మద్రాసుకి అట్లాగా సెటిల్ చేసేసి పెట్టేసేసారు ఎవరు తెల్లదొరలు. ఆ తెల్లదొరలు చేసిన దాని గురించి కొంతమందికి దొంగల్ని కొంచెము ఒక లైన్ లో పెడదామని చెప్పి చూశారు. చూసి దేవుడు దయవల్ల ఏసై దయవల్ల ప్రార్థనలు చేసి అది చేసి దేవుడు వేసే దేవుని బిడ్డలు మా ఊరు వచ్చి ప్రార్థనలు చేసి స్టువర్ట్పురం ఇంత చండాలంగా ఉందని ఎంతమంది అనుకుంటున్నారు. అన్ని ప్రార్థనలు చేసి దేవుని బిడ్డలు ప్రార్థనలు చేసి మా ఊరిని మారిస్తే ఇప్పుడు కొంతమంది బిడ్డలు ఉద్యోగాలు చేసుకొని కలెక్టర్లు పెద్దలు చెడ్డ పేరు తీసి ఇప్పుడు చదువుకుని పిల్లకాయలకు ఉద్యోగాలు ఇవ్వట్ల. అయితే స్టువర్ట్పురంలో ఒక మూక ఉండేది, ఒక దాదాపుగా ఒక 250 మూక ఉండేది. 250 ఉండేది. వీళ్ళు ఏదన్నా దొంగతనానికి పూనుకుంటే ఖచ్చితంగా జరిగి ఎవరికి తెలియకుండా ఎక్కడెక్కడ వేరే ఊర్లలో చేసుకొని ఎవరికి తెలియకుండా వచ్చేటోళ్ళు. స్టువర్ట్పురం వాళ్ళు దొంగతనం చేసే విధానమే వేరు అని అంటారు కదా, ఎందుకు అట్లా ఆ పేరు వచ్చింది? ఆ విధానం అంటే ఆ కన్న వేసేది ఎవరు తెలియదు, ఎవరు చేత కాదు ఆ కన్న వేయటం. ఒక స్టువర్ట్పురం ఇరుకులకి తెలుసు. ఆ ముక్క 100 రూపాయలు తెచ్చేవాళ్ళం మేమే వెళ్ళి. ఎక్కడ మన సుత్తులు గడపలకులు తయారు చేస్తారు గేట్ కాడ, అడగపోతే 100 రూపాయలు ఇస్తే ఇంత ముక్క ఇచ్చేవాళ్ళు. దానితోటి ఎట్లాంటి డాబాయిని కూడా తినేస్తారు మన వాళ్ళు. వాడు ఎంత గట్టినా కూడా సహా ధ్వంసం చేసి పడేస్తారు. టక 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 చేసి పడేస్తారు అనమాట. చేసేసి లోపల దూకేసి తీసుకొచ్చారు కాబట్టి ఆ స్టువర్ట్పురం వాళ్ళు చేసినటువంటి దొంగతనం ఎవరు కూడా చేయటం చేత కాలేదు, ఎవరి వల్ల కాలేదు. ఆ ఇనప వస్తువులు తెప్పించేవాడు మా చేత. అంటే ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు గారు దాదాపు ఎన్నిసార్లు జైలుకి పోయి తప్పించుకొని వచ్చి ఉంటారు? నాకు తెలిసిపోతే 4 సార్లు తప్పించుకున్నాడు. మా అన్న చెప్పాడు నాకు. ఎలా తప్పించుకునేవాడు? ఒకసారి నేనేమో మా తమ్ముడు ఒకడు ఉన్నాడు నాయన, వాడు దొంగతనం చేసి తెనాల్లో పట్టుబడ్డాడు. ఎన్ని పడిపోతాయేమో, ఎన్ని పడిపోతాయా. ఇది మా ఆడవాళ్ళం ఏం చేసేవాళ్ళం, కొంతమంది ఇంత ఉండేది రంపం, ఆ రంపం తీసుకొని పోయి ఇచ్చేవాళ్ళం. ఎవరికి? ఈ దొంగలకి, లాకప్లో ఉండే వాళ్ళకి. ఇంత ఉంటుంది ఆ రంపం. మీరు ఎట్లా పోయేవారు అన్నట్టు? కలవడానికి పోయినప్పుడు టిఫను అన్నం తీసుకొని పోతాను కదా, అప్పుడు ఇక్కడ పెట్టేసేసి ఇటు తీపేసేదండి. సన్నగా ఉండేది అన్నమాట, అది ఇంత ఉండేది. అది తీసుకొని పోతే అప్పుడు నైట్ పూట మామూలు సెంటర్ ఒక్కడే ఉంటాడు కదా, ఇక ఈ సువ్వను పట్టుకొని కోసేవాడు. అరే శబ్దం రాదు ఎవరంటే నీళ్లు పోస్తే శబ్దం రాదు, నీళ్లు పోస్తే శబ్దం రాదు అని అనేవాడు. నీళ్లు పోసి కోసేసేవాడు ఆ సువ్వల మీద. ఒక్క సువ్వగిన వాపన చేస్తే ఈజీగా వచ్చేయచ్చు. ఆ కటకటల మీద నీళ్లు పోసి అది ఆ రంపంతో కోసేవాడు. ఇట్లా కోసేవాళ్ళు ఇల్లు కోసి 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 సువ్వ లోపల పెట్టేసేసేవాళ్ళు.
ఇప్పుడు అంత రంపతం కోసినప్పుడు సౌండ్ రాకపోయేదా? నీళ్లు చల్లేవాడంట, నీళ్లు చల్లి గుడ్డ పెట్టేవాడు శబ్దం రాకోకుండా. ఎంత తెలివి కలవాళ్ళు, ఆ తెలివితే అట్లా మనకు రాదు. చెప్పాడు బయటకు వచ్చినాక, నీళ్లు చల్లి కోసేసేవాళ్ళం. అస్సలు మామూలు సెంట్రీ అంటే ఆయన సెంట్రీ పని చేసేవాడు పడుకొని ఉంటాడు, ఇంకా దీని మీద దిష్ట అనే వాళ్ళకి ఉండేది కాదు. ఇక అది కోసేసి అడిగిన పడేవాళ్ళు, అడిగిన పడి ఇక్కడ ఇంట్లో చేరేవాళ్ళు. అంటే మీకు దగ్గరలో అలాంటి పెద్ద పెద్ద జైల్లో ఎక్కడేసారు నాగేశ్వరరావు గారిని ఎక్కువ నాగేశ్వరరావు గుంటూరులో చూసాము, గుంటూరులో ఒకసారి చూసాను, ఒంగోలులో ఒకసారి చూసాము. వాళ్ళు ఇంకంతకు మించి ఊర్లలో అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఆ జైలు గోడలు అనేవి చాలా పెద్దగా ఉంటాయి కదా, అవి ఎలా దునికి తప్పించుకొని వచ్చేవారు? ఆ గోడలకి స్లిప్ ఉంటది కదా, దాంట్లో వేళ్ళు పెట్టుకుని దిగేసేవాళ్ళు. ఆ స్లిప్ మళ్ళీ వేళ్ళు కాలు వేళ్ళు అనేది ఖచ్చితంగా పట్టుద్ది, ఆ రంధ్రాలలో పెట్టుకొని దిగేసేవాళ్ళు. అంత గోడలు దునికేవాడా? ఎంత గోడలైన వాడికి లెక్క జమ. ఆ ఇంటి మించి అనిపి దుక్కుతుంటే మెంటలు వచ్చేసింది పోలీసులకి. ఇదేందా ఇండ్ల మించి డాబాల మించి దిగేసేవాడు. అల్లాడిపోయేవాళ్ళం మేము, చచ్చిపోతాడేమో కింద పడిపోతాడేమో అని అనుకునేవాళ్ళం మేము. అన్నిసార్లు దునికినప్పుడు ఏం కాకపోయారు? ఏం కాలేదు, కాలు ఇరగలే, ఒక ఏళ్ళు ఇరగలేదు. నిజంగా దేవుని కృప ఆ పిల్లోడి మీద ఉండేది కన్నా మా అన్న మీద. మా అన్న చాలా రన్నింగ్ మ్యాన్. పోలీసులు ఎంత పరిగెత్తిన కూడా సగం వాళ్ళకి చిక్కటం అనేది తెలియదు అసలు. ఇప్పుడు నాగేశ్వరరావు గారి పెళ్లి జరిగినప్పుడు ఎవరైనా ప్రముఖులు వచ్చారా? అది తెలియదు నాన్న నాకు. మీకేమైనా చెప్పారా? నాకు చెప్పలేదు అన్న, ప్రముఖులు వచ్చింది చెప్పలేదు, కానీ అది నాకు తెలియదు. నాగేశ్వరరావు గారికి ఎంతమంది పిల్లలు? వాళ్ళని ఎలా చూసుకునేవాడు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లల్ని ఏం చూసుకునేవాడు? అంత అన్నం వరకే, అన్నం వరకే కడుపులో అన్నం వరకు, పైన గుడ్డ వరకే భార్యకి ఇచ్చేసి మొత్తం జనాన్ని పంచుకొని జనాన్ని చూసుకున్నాడు. అంతేగాని ఆ పిల్లకాయలు కూడా ఏమంత మంచిగా చేశాడు, ఏమీ మంచి చేయలే పిల్లలకు కూడా. అసలు మొట్టమొదటిసారిగా మీకు ఎప్పుడైనా చెప్పారా, నేను ఈ దొంగతనం అనే దానికి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని ఎప్పుడన్నా మీతో పంచుకున్నారా? అన్న ఒకటే మాట అన్నాడు, జీడి చెట్టు కింద చేయాలనుకున్నాను, నా స్థితి బట్టి నేను దొంగతనం చేసుకుంటున్నాను. మన వాళ్ళు మా ఇంట్లో వాళ్ళే కలుపుకున్నాడు అన్న. బయట వాళ్ళతో ఎక్కువగా పోయేవాడేమో కానీ ఇంట్లో వాళ్ళు ఎక్కువ మంది గుర్తు చేయరామన్నా. మళ్ళీ మా అన్న, మా బావ, మా నాగేశ్వరరావు అన్న, 4-5 ఉండేవాళ్ళు. ఈ 4-5 గ్రూప్ చేసుకొని మన యాటను కోసుకొని తిని ఊరు వెళ్ళేవాళ్ళు. అంటే ఇందులో పథకం వేసేది ఎవరు అన్నట్టు? ఈయనే. ఎవరు? మా ఆయన నాగేశ్వరి. ఈడే వేయాలి, ఇటు పోతాము, ఇటు పోయి ఇటు లాక్కుండా ఇంటికి ప్లాన్ వేసాడంటే ఇది పడిద్దిరా అంటే మాత్రం దాన్ని వదలడు. అంత ప్లాన్ అంతా అన్నదే, చేసేదంతా అన్నదే. అసలు అన్న తెచ్చిన బంగారాన్ని మా వదిన గారు దాచుకుంటానే చేతకాలం నా చేత అయింది. కానీ అంతగానం తెచ్చేదా? కనుక్కున్నారు పోలీసు వాళ్ళు, ఇచ్చేసింది. మా బావ గారిది కూడా, మా బావ ఇసాకది కూడా వాళ్ళ నాన్నగారు వచ్చి మన కొడుకు కాలపకండి జీడి చెట్టు కింద ఉంది బంగారం, గుండిగిలో తవ్విచ్చేసాడు ముసలుడు. అంటే ఈ బంగారాన్ని పోలీసుల బారి వరకుండా ఎలా దాచిపెట్టేటోళ్ళు వాళ్ళు? ఎవరు? వీళ్ళు నైట్ పూట తెచ్చేసినప్పుడే ఏ చెట్టు కింద, నేను కూడా కొంత మల్లి చెట్ల కిందని ఉప్పులో అని నా తెలియదు అట్లా పెట్టి నేను ఎక్కడ వాళ్ళకి దొరకకుండా చేసేదాన్ని, అట్లా చేసేది. మీరు ఎక్కువ ఎక్కడ దాచిపెట్టేది మామూలుగా? నేనేమో ఒకసారి నేను బంగారం అమ్మతానికి వెళ్ళాను నాన్న. బంగారం అమ్మతానికి వెళ్తే షాప్లోకి వెళ్ళంగా పట్టేశారు. మా తోడుకోవాలి నన్ను ఇద్దరిని పట్టేశారు. నా దగ్గర 15 సవర్లు ఉంది, ఆమె దగ్గర 25 సవర్లు ఉంది. ఆమె ఎక్కువ మంది దగ్గర తీసుకుంది, నేనేమో ఇంట్లో వాళ్ళ దగ్గరే తీసుకున్నా. ఆ సారి సరిగ్గా బంగారం రాగానే పోలీసులు పట్టేసి మమ్మల్ని ఏడే కూర్చోండి, లేడీస్ వస్తారు మిమ్మల్ని చెక్ చేస్తారమ్మా, చెక్ చేసినాక పంపిస్తారులే, పాతోళ్ళు కదా మీరు, మాకు అనుమానం వచ్చింది అని అన్నారు. ముందు 6 లక్షలు తీసుకొని వెళ్ళి చూడండి అని అన్నారు. అంటే నాకని పెద్ద మా బావగారి భార్య. ఆడపోలీసులు వచ్చి సార్ 6 లక్షల దగ్గర బంగారం దొరికింది సార్ అన్నారు. అటైతే జయమని కూడా తీసుకొని వెళ్ళండి అన్నారు. ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళక ముందు, నన్ను తీసుకొని వెళ్ళక ముందు ఈ పోలీసు వాళ్ళు ఏం చేశారు, లేడీస్ పోలీసు వాళ్ళు వచ్చేదాకా మీరు ఉండాల్సిందే, వాళ్ళు వచ్చినప్పుడు మేము చెక్ చేస్తారు, అప్పటిదాకా మీరు వెళ్ళడానికి వెళ్ళలేదని పోలీసులు అన్నారు. ఈ లోపల నేను కొద్దిగా ఆలోచించా, నా బంగారు మమ్మీ పోలీసులు పాలైపోతే నేనేం చేసేదా, నా వల్ల కాని పనిది, నేను కట్టలేనే వాళ్ళకి అని అనుకున్నప్పుడు 2000 కదా చెవరొచ్చి బంగారం. సరే ఏం చేశాను, పోలీసు ఇంకా రాలా, ఆడ పోలీసులు రాలా. నేను అన్నాను సారు బాత్రూమ్కి వెళ్ళాలి సార్ అన్నా. అదే జయమ్మకు బాత్రూమ్ అదేగా అన్నాడు. బాత్రూంలోకి వెళ్ళా. బాత్రూంలోకి వెళ్తే ఆలోచించా, ఈ బంగారం పోలీసులు పాలైపోయింది, నేనేం చేయను, వాళ్ళకు దొరకకూడదు, 411 పెడతాడు,
పోర్లోని ఖచ్చితంగా పెడతాడు అనుకున్నా. ఆలోచించి అప్పుడు బాగా జుట్టు ఉండేది, ఈ లంగాలో కట్టేది అన్నమాట, ముళ్ళే ఇట్లా కట్టేదని తీసేసి ఈ కొప్పులో మామూలు ముడిలో పెట్టేసి బిర్రకు చుట్టేసా. బాగుంది ఎంటుకలు. ఇంకా అప్పుడు ఆడ పోలీసు వాళ్ళు ఇచ్చారు, మంచి చెక్ చేసుకొని రండి వెళ్ళి మీరు అని అన్నారు. వచ్చారు పోలీసు వాళ్ళు, ఆడ పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చారు. వచ్చి సార్ జేఎం కాడ బంగారం ఏమి దొరకలేదు కానీ 700 డబ్బులు ఉన్నాయి, సంచిలో మాత్రం 700 డబ్బులు ఉన్నాయి కానీ బంగారం ఏమి లేదన్న. ఆ బంగారమే అమ్ముకుంటానికి వచ్చాం సార్ ఇద్దరు, మా తోడుకోళ్ళు నేను ఇద్దరం, కానీ నా దగ్గర బంగారం లేదండి, నేను కొనలేదు ఎవరి దగ్గర కూడా, ఆమెకు తోడుకు వచ్చానండి నేను అన్న. ఇంకా మా తోడుకోళ్ళు నన్ను అడుగుతుంది మా భాషలో, ఆడిపెట్టావు డబ్బుసుకోవాలి కానీ బాత్రూంలో పడేసాను పాత్రలకి అని అన్న. అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ మన లెపర్స్ హాస్పిటల్ ఒకటి ఉంది, అక్కడ చెప్పా. లెపర్సీ హాస్పిటల్ దగ్గర రాగానే అక్క బంగారం నాకాడే ఉందని, నీ మొహం ఏంది బంగారం ఉండేది, ఒంటి మీద పోసి గొడ్డలు లేకుండా శుభ్రంగా తీసి అక్కడ పెడితే నువ్వు బంగారం చేస్తున్నావా అంది. అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా అన్న, అమ్మో అన్నది. పోలీసులకు దక్కనివ్వాలి, నేను ఎవరినే ఇవ్వలే అసలు. అంటే మీకు టైగర్ నాగేశ్వరరావు గారు ఏమైనా టిప్స్ చెప్పేదా ఇట్లా అట్లా అని? చెప్పలేదు నాన్న, నాకు వచ్చేసిన ఐడియా. అన్న చెప్పలేదు కానీ నాకు వచ్చేసిన ఐడియా, ఎక్కడ దాచి పెట్టినా అని అనుకోని ఇక ఎంటుకల్లో పెట్టేసి అనమాట. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు గారు ఎక్కువగా ఏ ఊరికి దొంగతనం పోయేది బాగా? ఎక్కువ పశ్చిమ గోదావరి జిల్లా, ఎటంటే వెళ్ళిపోయేవాడు. ఒక ఊరేని కదా అన్నకి, ఎటు పెడితే వెళ్ళిపోయేవాడు. ఒక్క ఊర్లో కన్ఫామ్ చేసినవాడు కాదు, దేశాలు మొత్తం రౌండ్ మ్యాన్. ఏ ఊరు వెళ్ళంటే ఆ ఊరు వెళ్ళిపోవటమే, ఒక్క ఊరే నిఘా అనేది ఉండదు. పోవటం తేవటం ఇవ్వటం పేదవాళ్ళకి. అంటే చాలా మంది స్టువర్ట్పురానికి ట్రైన్ వచ్చేటప్పుడు భయపడేది భయపడారు అని చెప్పేసి అంటారు. పరిగెత్తు ట్రైన్ వెళ్తుంటేనే పరిగెత్తిపోయి ఎక్కినవాడు అయితే బండిడు. బండికి భయపడే మనిషి కూడా కాదు, రన్నింగ్ మ్యాన్. బండికి పురానికి ట్రైన్ వస్తుందంటే ట్రైన్ లో వాళ్ళు భయపడే వాళ్ళంట కదా. అవును భయపడేవాళ్ళు, ఎందుకంటే స్టోర్పురం వస్తుంటే దండలు బిక్కుంటారు, స్నాచింగ్ చేసేస్తారు, దండలు బిక్కుంటారు, మన ఎంత బిక్కుంటారని చెప్పి మెక్కులు వేసుకునేవాళ్ళు. వీడు పోయే బండి ఎక్కేవాడు వీడు. కానీ అంత స్పీడ్ లో బండి అయింది అట్లా ఎట్టకెక్కేసేవాడో మాకే అర్థం కాదు అసలు. నాగేశ్వరరావు గారు పోయే బండి ఎక్కేవాడు, పోయే బండి దిగేసేవాడు. మా ఊరు రామంగానే లేడీస్ స్టువర్ట్పురం వస్తుందని చెప్పి భయపడిపోయేవాళ్ళు. బండిలో ప్రతి ఒక్కరు భయపడేవాళ్ళు. అంటే ఎట్లా మీరు చూసారు ఎప్పుడన్నా అట్లా బండిలో వెళ్ళేటప్పుడు టక్కున తీసుకొచ్చేది? నేను చూడలేదు కానీ అన్న చెప్పాను. ఏమని చెప్పేటోడు బాగా? అన్న అన్నాడు, అమ్మ ఎట్లా ప్లాన్ చేస్తాడు దాన్ని? మరే బండి ఆగుతుంది స్పీడ్ మీద ఉండగా ఎక్కేసానమ్మా. అప్పుడు కాలు దెబ్బ తగిలింది, నాకు ఏళ్ళు దెబ్బ తగిలింది. మళ్ళా లోనకి వెళ్ళేసాను, దెబ్బకని పీక్కున్నాను. చీరాల ఇప్పుడు పొలం దాటి చీరాలు వస్తున్నాను, దిగేసాను, వచ్చేసాను, పడిపోయాను అన్నాడు. దొరకలా. ఇప్పుడు వాళ్ళ ఒంటి మీద ఉన్న నగల్ని ఎలా తీసుకునేవాడు? లాగేస్తాడు మా అన్న. ఇప్పుడు దండ ఉందనుకో, లాగేస్తే వచ్చేసి వాళ్ళకి దెబ్బకి దిగిపోద్ది. కొయ్యాల్సిన పని లేదు, కట్ చేయాల్సిన పని లేదు, బట్టి లాగుతారు అన్నోళ్ళు. టెక్నిక్ ఉంటుంది దానికి ఏమన్నా? ఉంటది, ఎట్లా ఇటు ఊపెట్టి లాగుతారు. వాళ్ళు కూడా కొంతమందికి తెగుద్ది, కొంతమందికి తెగదు, అట్లా చేస్తారు. ఒక్కోసారి పడుకున్నారు అనుకో, వీళ్ళు మన కొంత దగ్గర తాడు ఉంటది, అక్కడ గట్టిగా లాగేస్తారు, వాళ్ళ బలానికి తెగిపోద్ది అది. దొంగతనం చేసినప్పుడు ఆడవాళ్ళని ఇట్లా ఎలాంటి అఘాయిత్యం? అబ్బో అలాంటి చండాలమైన బుద్ధి లేనేలేదు మా ఊర్లోనే లేదు అది. స్టువర్ట్పురంలో ఆడ మంచి గుడ్డ తిరిగితే కళ్ళు మూసుకొని గుడ్డ కప్పిన వచ్చిన వాళ్ళు, అంతేగాని ఆడవాళ్ళని ఏరే ఉద్దేశంగా మాత్రం మా ఊరోళ్ళు చూడలేదు. ఆడవాళ్ళని మన తల్లిలాగానే, మన అక్క చెల్లిలాగానే చూశారు, కానీ ఏరే ఉద్దేశంగా మా ఊర్లో ఎవరు చూడలేదు. టైగర్ నాగేశ్వరరావు గారిని చాలా మంది కూడా కొన్ని కేజీల బంగారం తీసుకున్నారు, దాచి పెట్టుకున్నారు అని చెప్పేసి అంటారు. ఆ దాచి పెట్టుకునేది ఏం చేస్తాడు ఆయన? దాచి పెట్టుకోవటం అనేది జరగని పనిది. తను దాచి పెట్టుకుంటే తనకెందుకు అలాంటి ఇల్లు, తన బిడ్డలు ఎందుకు ఆ రీతిలో ఉంటారు, తన భార్య ఎందుకు ఆ రీతిలో ఉంటది? దాచి పెట్టుకోవాల్సినంత సమస్య లేనే లేదు. అమ్మటం పెట్టడమే జనాలకి, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టేయటమే. గుర్రం పోతే గుర్రం కొనిచ్చాడు, గుర్రం బండి కొనిచ్చాడు. గుర్రం బండి చచ్చిపోయింది, ఆడు ఏడుస్తున్నాడంట, ఈ దొంగతనానికి వెళ్తున్నాడంట, ఎక్కడ అడ్రస్ మొత్తం తీసుకొని గుర్రం బండి కొనిచ్చేసాడు. ఎవరికి? గుర్రం బండి వాడికి. అంటే ఈయన దొంగతనంకి వెళ్ళే టైంలో గుర్రం బండి పడిపోయిందంటే, ఎక్కడ పడిపోయి చచ్చిపోయింది గుర్రం. నేను గుర్రం బండి కొంటే నువ్వు ఎందుకు ఏడుస్తావు, అడ్రస్ చెప్పు, ఎక్కడ ఏ ఊరు అని కొనిచ్చిచ్చాడు. దాచి పెట్టుకున్న సమస్య లేనే లేదన్నా. దాచి పెట్టుకున్న వాళ్ళు ఇండ్లు ఎలాగున్నాయో తెలుసు, దాచి పెట్టుకోలేని వాడు ఇల్లు ఎలాగుందో గవర్నమెంటే చూస్తుంది. టైగర్ నాగేశ్వరరావు గారిని ఎలా తప్పించుకునేవాడు, ఎలా తప్పించుకునేటట్టు చేశారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా? ఇప్పుడు మనం దొంగ నేను నన్ను పట్టుకుంటానికి వచ్చారు అనుకో, స్టోర్పురం వాళ్ళందరూ కూడా ఆడ మగ మొత్తం కమ్ముకుంటాం కదా, ఇంకా వాళ్ళ ధర కమ్ముకుంటే ఒక్కసారి మా ఊరు చాలా మంది వచ్చేస్తారు జనం. ఇంకా వాళ్ళని అడ్డం పెట్టుకోవటం, టక దారుకోవటం,
వెళ్ళిపడిపోవటం, ఎటు ఈచుకుంటే వెళ్ళిపోవటం, ఇటు జనం ఎక్కువ వచ్చేస్తారు. టైగర్ నాగేశ్వర అంటే మా ఊర్లో మందరికి ఇది కదా, ప్రేమ కదా, అయ్యో కాల్ చేస్తున్నారేమో అన్న ధీమాలో మా ఊర్లో వాళ్ళు జనం కమ్ముకున్నారు. ఆ జనం కమ్ముకునేటప్పుడు ఈయన వచ్చి ఎవరిని పట్టుకుంటారు, ఎవరిని కలుస్తారు. ఒకరికొచ్చి ఇంకొకరిని కలుస్తావా నువ్వు? అటు కాల్చేశారు ముగ్గురిని, అయిపోయారు ముగ్గురు. కాల్చేశారు, మా ఆయన్ని కాల్చేశారు, మరి వాళ్ళ బాబుని కాల్చేసేసారు, మరి బల్లాని బాబుని కాల్చేశారు. అప్పుడు ఎవరికోసం వచ్చి ఎవరిని కలుస్తారు? కమ్ముకుంటే జనం స్టార్ట్ చేసుకుంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆయన తప్పించుకోవడానికి కొంతమంది ఆడవాళ్ళు చీరతో మరి కప్పి పెట్టే వాళ్ళు అంట కదా, ఎంతవరకు నిజం అది? ఆడవాళ్ళకు అంటే చీరలతో కప్పడం కానీ, నేను ఈ చీర కట్టింది ఒకటే అన్నకే. మీరేనా? నేనే కప్పింది. ఎట్లా అట్ట కప్పానంటే ఇప్పుడు అన్న మా ఇంటికాడ ఉన్నాడు. అన్న రైలు కట్ట మీద పోలీసు వాళ్ళే ఉన్నారు, రోడ్డు మీద పోలీసు వాళ్ళు ఉన్నారు, కుందేట్లో కూడా ఉన్నారు. అన్న కాల్ చేస్తారు నిన్ను అన్న, కాల్ చేస్తారా అన్నాడు. గన్ని ఎడే ఉంది, ఇక్కడ దాకా ఉంటాడు నిక్కరే, ఇంకేం వేసుకోడు, ఎక్కువగా నిక్కర మీదే చెట్టు మీదే ఉంటాడు. కాల్ చేస్తారా అన్నాడు. కాల్ చేస్తారా, అయిపోయావరా నువ్వు అని అన్న. అనగానే అన్నాడు, సరే చూద్దాంలే, ఆలోచిద్దాం ఉండు అని అన్నాడు. ఆలోచించేదేంది, గుడిసెలు మా ఊరంతా గుడిసెలే, ఇండ్లే, తాటాకిండ్లే, ఎటు చూసుకో, బయటకు తొంగి చూడు, తొంగి కూడా నువ్వు చూడలేవు అన్న. అప్పుడు చీర జాకెట్ కట్టి అన్నకి, చీర జాకెట్ కట్టి ఆ గణపాల బండి మీద ఎక్కించుకొని 60 లీటర్లు క్యాన్ లేదా, సరే క్యాన్, పెద్ద క్యాను, అది 60 పైసలు డ్రామ్ అప్పుడు, అది అడ్డం పెట్టుకొని తీసుకుని వెళ్ళిపోయి ఈ బోనూరుపాలెం రోడ్లో దించేశాను అన్నని. అప్పుడు నాకు బట్టలు ఇచ్చేసి అన్న వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయనకి డబ్బులు ఇచ్చింది అన్న. అప్పుడు ఆ బండి కూడా పాపం ఒక నెల దాకా నేను వేయనమ్మా నాన్న అన్నాడు. అమ్మ టైగర్ నాగేశ్వరరావు నేను ఎక్కించుకుంది అన్నాడు ఆయన. అవునరా బాబు అన్న, నాకు భయం వేసింది, నీకెందుకురా భయం అని అన్న. గొల్లపల్లిలోకి వెళ్ళిపోతే గొల్లపల్లి ఊరు మొత్తం ఒకటైపోయి దాచిపెట్టేశారు, బయటకు రానిలా. 2 రోజులు రానివ్వలేదు వాళ్ళు. యాదవులు మహాప్రేమ, తల్లి అని పిలుస్తారంట, అమ్మ అని పిలిచేవాడంట. పొలాలకు వెళ్తుంటే పొలాలకి పొద్దుపోతా ఉంటారు, వెళ్ళేవాళ్ళంట. భర్తల దగ్గరికి వెళ్తా ఉంటారు, కొంతమంది అన్నాలు తీసుకెళ్తా ఉంటారు, ఒంటరిగా భయపడతా ఉంటారు. భయపడితేనే ఏమన్నా అనుకోండి మీరు అని అంత ధీమా ఇచ్చినవాడు అన్న. అంతేగాని అన్నని చెడ్డ ఎవరు అనలేదు, అన్న దుర్మార్గుడని ఎవరు అనలా, అన్న పాపిస్తుడని అనలా. అన్న మంచి మనస్తత్వం తెలిసింది కాబట్టేనే పోలీస్ శాఖ కూడా అన్నకి మర్యాద ఇచ్చారు. కొన్ని రోజులు చచ్చిపోతాను కదా, వచ్చి ఆధారపడిపో అని కూడా అన్నారు. ఆధారపడిపోవడం అనేది జరగదు, అసలు తగ్గడు. ఆధారపడిపోవడం అనేది అసలు జరగదా అని అన్నాడు. ఒరే కోటేశ్వరం ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఐడి పార్టీ అయినా జయమా నెత్తి ఖచ్చితంగా పట్టేస్తానేనని, ఖచ్చితంగా పట్టేస్తే పట్టుకో, నేనేమన్నా నిన్ను పట్టుకుని చేత అయితే పట్టుకో అన్నా. ఆనంగలు కోతున్నాడు సాయిబుడు ఆయన. పట్టలేములేమ్మా, కానీ ఆధారపడిపోవడం మంచిది, కాల్చేస్తారు ఎవరో ఒకళ్ళని ఐడి పార్టీ వాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే అదే వాళ్ళన్నదే కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు గారు చేసిన ఎవరికి తెలియని దొంగతనం అంటే ఇంతవరకు పోలీసులు కూడా పట్టుకోలేని దొంగతనాలు ఏదన్నా ఉందా? ఉన్నాయి, కానీ అది కేసులు పెట్టించుకొని అన్న అనుభవించుకొని వచ్చారు. కానీ అన్నోళ్ళు మనం అనుకోవటం ఏంటంటే కొంత తెలిసింది పోలీసులకు, కొంత తెలియలేదు, దాశాడు, దొరికితే దొంగ అన్నట్టుగా. కొన్ని దొంగతనాలు కొన్ని బయటపడినవి ఉన్నాయి, అవి వాటి మీద పలానోళ్ళే చేశారన్న నిఘా కూడా వాళ్ళకు ఉంటది. కేసులు కట్టి పంపించేవాళ్ళు రిమాండ్కి. ఇప్పుడు సింహాచలం ఏంటిదమ్మా దొంగతనం? అది బంగారం ఎండి 2 తెచ్చారు. ఎవరెవరు వెళ్ళారు దానికి? నాగేశ్వరరావు ఒక ఆయన వెళ్ళాడు, మళ్ళీ జయరావు అని ఒక అతను వెళ్ళాడు, మళ్ళీ ఈసాక్ అని ఒక అతను వెళ్ళాడు. ఉండి చెప్పేది, ప్రభాకర్ ఒకడు, జయరావు ఒకడు, మరి అన్న ఒకడు, మరి మొత్తం 5 మంది ఇల్లు. అదే 5 మంది రేఖరగారితో 5 మంది. బలా అవును, మొత్తం మర్చిపోయాను. ఉండు చెప్తాను. బల్లానంకుడు ఒకడు, జయరావు గుచ్చేరావుడు ఒకడు, ప్రభాకరం అన్న ఒకడు, మరి బుచ్చ దయాకర్ కూడా ఒకడు, నాగేష్ కూడా ఒకడు, మరి ప్రసాద్ కూడా ఒకడు. ఏ ప్రసాద్? చోట ప్రసాద్, మా అన్న ప్రసాద్ కూడా, చోట ప్రసాద్ కూడా. మొత్తం 7 మంది. మరి ఉండు 7 మందినో ఉండు 7 మందినో ఉండు. ఇంకొకడు ఎవరు? జానకిరావు కూడా చచ్చిపోయాడు. అవును, ఇంకా 2 10 మంది మూకగా కార్లు వేసుకుని వెళ్ళారు నాన్న. కార్ల మీద వెళ్తారు కానీ ట్రైన్ గీనికి వెళ్ళేవాళ్ళు కాదు వీళ్ళు. కార్లు మాట్లాడుకుని కార్ల మీద వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు దొంగతనానికి వెళ్తే దూరం ఉంటే ట్రైన్లో వెళ్ళిపోయేదా?
ట్రైన్ కాదు, కార్ల మీద దొంగతాను. ఎక్కడ లింగాలు కూడా కార్ల మీద వెళ్ళేవాడు. లింగాల అన్ని ఊర్లు కూడా కార్ల మీద వెళ్ళేవాళ్ళు. ఈ బండి ప్రయాణం ఒకటి ఉండేది, కారు ప్రయాణం ఒకటి ఉండేది. టైగర్ నాగేశ్వరరావు గారిని కార్లో వెళ్తుంటే ఎవరు గుర్తించపోయేదా? అట్లా ఎవరు గుర్తుపడతారు? వచ్చినప్పుడు ఎవరు గుర్తుపెట్టారు అప్పట్లో? అయింది ఎక్కువగా గుర్తుపెట్టేవాడు కుర్రోళ్ళు కదా, ఎక్కడ అంటే అక్కడ పరిగెత్తుకొని పోయేవాళ్ళు. ఎక్కువగా గుర్తుపట్టాలి. ఇప్పుడు చిన్నతనంలో కుర్ర ఫోటో గుర్తుపట్టాలి. మా పిల్ల తీసుకొచ్చింది, టైగర్ నాగేశ్వరరావు ఇష్టం అంటే వచ్చింది. అమ్మ మా అన్నయ్య చూడండి అంటే మంచి చిన్నగా ఉన్నాడు అని అన్నారు పిల్లలు. అట్టకే ఉండేవాడు. తర్వాత సింహంలాగా తయారయ్యాడు అన్న. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు గారిది మామూలుగా టైగర్ నాగేశ్వరరావు గారికి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మీ స్టువర్టుపురంలో నమ్మదగ్గ వాళ్ళు, అప్పుడు వాళ్ళతోనే దొంగతనం చేస్తా అని ఇట్లా ఇష్టమైన మా కుటుంబ సభ్యులే అందరు ఇష్టంగా ఉండేవాళ్ళు. ఒకరితో పనిచేవాడు కాదు. పలానా బ్యాచ్ పోతే వద్దనరా వాళ్ళు సరిగ్గా ఎవరనరా మీకు 10 సవర్లు తెచ్చుకున్నట్టు 5 సవర్లు చూపిస్తారా? నేనైతే మన ఇంట్లో వాళ్ళు కాబట్టి నేను ఇస్తాను చెప్పి అందరు ఇంట్లో వాళ్ళనే కానీ బయట వాళ్ళు ఎక్కువగా పెట్టుకునేవాడు కాదు. ఇంట్లో వాళ్ళతో మ్యాప్కి ఇచ్చేవాడు, బయట వాళ్ళని తీసుకుని వెళ్ళేది లేదన్న. చాలా మంచి మనసు కలిగిన వాడు. ఎవరన్నా బయటి వాళ్ళు టైగర్ నాగేశ్వరరావు మీద అటాక్ చేశారా ఎప్పుడన్నా? పోలీసులు కాకుండా చేశారా? ఎవరు? మా ఊర్లో ఇట్లా ఆ సీన్ ఎట్లా జరిగింది అసలు? దేనికాడవా అంటే మా ఇంట్లోనే జరిగింది. మా బావగారు దొంగతనం తీసుకెళ్తానని చెప్పి మా వాళ్ళు ముందుగానే పొత్తలు చేశారు. పొత్తలు చేస్తే అది వాళ్ళతోటి పోవాలి, మా మరిది గారితోనే పోవాలా, మా సొంత మరిది గారితోనే పోవాలి. నాగేశ్వరరావు వచ్చి అన్నాడు, అన్న మామ నీవు వెళ్ళద్దు, నా ఎమ్మట్రా మామ అన్నాడు. పోరా వాళ్ళు రమ్మంటున్నారు అన్నాడు. వాళ్ళ దగ్గర నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అంత డబ్బు నేను ఇస్తాను, నేను మాత్రం నా ఎమ్మటి తీసుకెళ్తాను నిన్న అన్నాడు. ఇక్కడ ఏ దొంగతనానికి? మామూలు నేరం చేయడానికి. ఇక వాళ్ళు గొడవలకు వచ్చేసారు. అంతమందిని ఒక్కడు సోలిపోడయ్యా, 10 మందిని. ఎవరు గొడవకు వచ్చేసారు? అవతరాలు వచ్చారు. ఇంకో మూట వచ్చేసారు. దొంగతనానికి వెళ్ళే మూట వచ్చేసారు. నా బ్యాచ్ వాళ్ళని నువ్వు తీసుకెళ్తున్నావు ఏంది అని ఈడు అడిగాడు. నా దగ్గర తిన్నాడు వాడు, నా దగ్గర నేను డబ్బు ఇచ్చానని చెప్పి నన్ను అన్నారు కదా. వాళ్ళు వీళ్ళు గొడవలు అయిపోతుంటే ఒక్కడు జోలిపాడు 10 మందిని. ఈయన ఒక్కడే రౌండ్ అప్ వేసాడు. అందరిని కొట్టాడా? అందరు రక్తాలు వసంతాలు చేసేసాడు. పండబెట్టి ఎలిమెంటరీ స్కూల్ దగ్గరే నేను నిలబడి ఉన్నాను. అక్కడ నిలబడి చూశారు పోలీసు వాళ్ళు వచ్చి. ఏం మాట్లాడాల పోలీసు వాళ్ళు వచ్చేసారు. ఏం మాట్లాడాల, మామూలు సైలెంట్గా నిలబడిపోయారు. వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్న చూశాడు అంతే. ఆ 10 మందిని టైగర్ నాగేశ్వరరావు ఒక్కరు నాయనో సోలిపి పడేస్తాడు. అయ్యో నాయనో ఏ 10 మంది 100 మంది నేను చంపేస్తాడు నేను. కోపం అంత బలవంతుడు బలంగా ఉండేవాడు, బాగా పుష్టిగా ఉండేవాడు. ఏది వచ్చినా ఎదురు ఉండేది కదా వాడికి. ఒకసారి గొల్లపల్లిలో బోనపల్లిలోనో బ్యాట్పల్లిలోనో భార్య భర్తలు ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళని సమర్థించాడంట. ఆ పిల్లలు రక్తం చూసి వాడిని కొట్టేశాడంట. ఏంద్ర భార్య కొట్టేవని అని చెప్పి 2 ఇచ్చాడంట. వాళ్ళు నాకు చెప్పారు, వాళ్ళ అమ్మోళ్ళు. ఇక్కడ దాకా కూడా అంటుకుందా మీకు అని అన్నా నేను. అమ్మ ఇక్కడే ఉండేవాడమ్మా, ఈ చెట్లంటే ఉండేవాడమ్మా, అన్నాలు పెట్టేవాడమ్మా, తినేవాడమ్మా, తాగేవాడమ్మా, ఎంత చక్కగా పడుకునేవాడమ్మా. ఎవరిని వచ్చి చెప్పేసేవాడు పోలీసు వాళ్ళు కూడా. పోలీసు వాళ్ళు వస్తుంటే ఊరోళ్ళు కూడా చెప్పేసేవాళ్ళు, నాగేశ్వరరావు లేగురా నిన్ను. పాలెల్లోనే ఉండేవాడు, ఇంట్లో ఉండేవాడు కాదన్న. చుట్టుపక్కల పాలెలు చాలా ఉన్నాయి మాకు. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి ఇంకింట్లో ఇప్పుడు పోలీసులు దొరకకుండా దాక్కునేవాడు కదా వేరే ఊర్లలోకి వెళ్ళినప్పుడు. ఆ ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఇచ్చేవాడు ఆయన డబ్బులు? ఇచ్చి చూసుకునేవాడు, బంగారు ఇచ్చుకునేవాడు, డబ్బు ఏదంటే ఇచ్చేవాడు. మళ్ళీ నేను ఇచ్చానని మీరు ఎవరు చెప్పపాకండి, మీరు ఇంటి పక్కన కూడా అనద్దండి అని చెప్పి ఒకరికొకరు నీకు చెప్పేవాడు నాకు చెప్పేది నేను దాపెట్టుకునేదండి, నువ్వు దాపెట్టుకునేవాడు. నీ రహస్యం నాకు లేదు, నా రహస్యం నీకు లేదు. అట్టగా ప్రేమించాడు కాబట్టి పాలాలంటే వాడి పంచ ప్రాణం. ఈ పాలననే నాకు బలంగా ఉండేది, బలం దిట్టంగా ఉండేవాళ్ళు. గౌడసు, యాదవులు, రెడ్డిసు, క్రిస్టియన్స్ అండ వాళ్ళ బలమే వీడికి ఎక్కువగా ఉండేది. మీరు నాకు నిలబడండి నేను చూసుకుంటాను అనేవాడు అంతే. ఎప్పుడు రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చేసేవాళ్ళు. పోలీసులు వస్తున్నారంటే చాలు వచ్చేసారి పలానా దగ్గర ఉన్నారని పనిచేసేవాళ్ళు, దాచిపెట్టేసేవాళ్ళు. అస్సలు దొరికేవాడు కాదు నాయన. చాలా మంచి మనసు కలిగినవాడు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు గారిని ఏ పోలీస్ అధికారి అయినా జనాల ముందు ఎప్పుడన్నా కొట్టారా? జనాల మీద కొట్టుకోకుండా సీక్రెట్గా కొడతారు. జనాల మీద కొట్టరుగా ఎవరిని కూడా. జనం మీద కొడితే ఎట్టయినా కూడా రివర్స్ అవుతారు కదా నాన్న. కొంతమంది తిన్నవాళ్ళు ఉంటారు కదా, రివర్స్ అవుతారు కదా. మమ్మల్ని తీసుకెళ్ళిపోయి లాకప్లోనే కొట్టేది, బయట కొట్టేటోళ్ళు కాదు. బయట కొడితే మాత్రం ఊరుకుంటేవాళ్ళు కాదు.
ఇందిరాగాంధీ ఆ మాట అనింది కదా ఒకప్పుడు, ఏమని? కొట్టకుండా నా దగ్గర తీసుకురండి నాన్నని అన్నదే కదా. కానీ అసలు ఇందిరాగాంధీ గారి దగ్గర దాకా ఎలా వెళ్ళింది ఈ విషయం టైగర్ నాగేశ్వరరావు గారి గురించి, ఒక మారుమూల ప్రాంతం స్టోర్పురం నుంచి? మొన్న మద్రాస్ పోలీసులు తెలియజేశారు. ఏమని? టైగరు అంటే వాడు నిజంగా టైగరే, వాడిని పట్టాలంటే చాలా కష్టంగా ఉంది అని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అంటే ప్రధానమంత్రి రేంజ్ వరకు వెళ్ళింది దొంగతనాలు. ప్రధానమంత్రి దగ్గర పోపట్టి మద్రాసులు తెలియజేశారు. మనిషి మీద పడిపోతున్నాడు, ఎట్టంటే అట్టు ఉంటున్నాడు మనిషి, అసలు ఎట్టంటే అటు దొంగతనం చేశారు. ఎట్లాంటి తలుపులైన పగలు కొట్టేస్తున్నాడు మనిషి, ఎలాంటి బీరోలైన పగలు కొట్టేస్తున్నాడు. అప్పుడు ఇందిరాగాంధీ చంపకుండా తీసుకొని రండి నా కాడికి అంటే ఆఖరికి ఆయన చంపే ఇచ్చేసాడు మురళి. టైగర్ నాగేశ్వరరావు గారు స్టూవర్ట్పురంలో పోలీసులు పట్టుకుందామని వచ్చినప్పుడు ఏ ఊర్లకు ఎక్కువ తప్పించుకోవడానికి వెళ్ళేవారు? భువనూరుపాలెం, బాతుపొడి, ఇటు కౌరపాలెం, పిట్టోడపాలెం, ఈ ప్రాంతాలకి ఒక ఊరంటే ఒక అంటే ఎమటెమటెమట ఉంటాయి కదా కాబట్టి వెళ్ళిపెట్టేవారు. వెళ్ళిపోక వాళ్ళు ఈయన చూసి కనుక్కొని వాళ్ళు దాచిపెట్టుకునేవాళ్ళు. అమ్మ వచ్చేసారు నాయన పోలీసు వాళ్ళు వచ్చినట్టుకున్నారని చెప్పి వాళ్ళు కనుక్కొని ఇంట్లో పెట్టేసేవాళ్ళు. ఇంట్లో పెట్టినా కూడా పోలీసులు ఒకళ్ళు పోయినా మా ఊరికి వెళ్ళి రాలేదు, మాకు తెలియదు అని అనేవాడు. మనం ఎక్కువ మన ఊర్లోనే తప్పుకునేవాడు అన్న. టైగర్ నాగేశ్వరరావు గారిని మామూలుగా మీకు చెప్పే ఉంటారు కదా, జైల్లోకి వెళ్ళినప్పుడు ఎలా చూసేవారు, ఎట్లా టార్చర్ చేసేవారు, ఆయన ఎంత ఏమైనా బాధలు ఏమైనా అనుభవించారా? మామూలుగా రిమైండ్ రిమైండ్కి పోకముందు లాకప్లో ఉన్నప్పుడు అన్నని అడిగేవాళ్ళంట, ఎక్కడ బంగారం పెట్టావు, ఎక్కడ చేసావు, ఎక్కడ ఏ ఊరు చేసావు అని చెప్పారు అనేవాడు. వాడికి ఇష్టంగా వాడు బయట పడతాను నేను అనుకుంటే మాత్రం ఒప్పుకుంటాడు, బయట పడలేను కేసు పెడతాడు అనుకో అది వాడు ఒప్పుకునేవాడు కాదు. ఆయన తెలుసు అన్నట్టు ఈ నేరం చేశానని చెప్పి నేను ఒప్పుకుంటే నేను బయటపడతాడు ఆ పక్కన, లేదంటే వారు రిమైండ్ పంపించేస్తే చాలా కష్టపడతారు. నాకు తెలుసా సంగతి, రిమైండ్ పంపిస్తేనే కూడా మళ్ళీ ఇంకో కేసు పెట్టగలరు, నాకు తెలుసా సంగతి. అట్లా అన్న ఏం చేసేవాడు, ఇది నేను బయట పడతాను అంటేనే దాన్ని ఒప్పుకునేవాడు, బయట పడలేంటే మాత్రం ఒప్పుకునేవాడు కాదు. ఇప్పుడు ఆయన ఇరికిచ్చి ఆయన ఏమైనా టార్చర్ చేసేవారా పోలీసులు? బాగా టార్చర్ చేసినా ఒప్పుకునేవాడు కాదు. టార్చర్ చేసావు, ఎక్కడ బంగారం పెట్టావు, ఏ ఊర్లో చేసావు, ఎక్కడెక్కడ నేరం చేసావు చెప్పు మాకు, ఏ ఊర్లో చేసావు ఎక్కడ చెప్పు అని చెప్పి చెప్తే కూడా సామాన్యంగా ఒప్పుకునేవాడు కాదు. నువ్వు పలానా ఊర్లో దొరికితేనే ఇక్కడ దొరికాడు ఈ దొంగ, ఈ ఊరు దొంగలు చేసేవాడు అన్నది వచ్చేది. దొరకపోతే వాడు ఒప్పుకునేవాడు. ఒప్పుకోవాలంత ఇది ఉండేది కాదు, అసలుకి కఠినంగా ఉండేవాడు. నేను ఒప్పుకుంటే నేను ఇచ్చిన బంగారం మళ్ళీ వీళ్ళకి నేను అమ్మిన బంగారం మళ్ళీ పేదవాళ్ళకి ఇచ్చింది మళ్ళీ ఎట్ట వచ్చింది, రాదు కదా. మళ్ళీ వాళ్ళకి ఇచ్చింది మళ్ళీ వాళ్ళకి కేసే కదా. ఇప్పుడు నేను అమ్మాను కదా, అమ్మినప్పుడు నేను అమ్మిన సలాబుని తీసుకొస్తారు, నన్ను ఇద్దరు కలిపి పోరు అని పెడతారు. అట్లా వాళ్ళు ఎందుకు అనుభవించాలి, అందుకని ఒప్పుకునేవాడు కాదు. టైగర్ నాగేశ్వరరావు గారిని గజ దొంగని ఎందుకు పిలిచేవారు? అసలు అంతమంది దొంగలు స్టూవర్ట్పురంలో అప్పుడు ఉన్న సిచ్యువేషన్, వీడు చేసినటువంటి దొంగతనాన్ని గట్టి ఊపు, ఆ ఊపు అనేది, ఆ శక్తి అనేది, ఆ బలం అనేది, ఆ రన్నింగ్ అనేది, ఎంతో మంది దొంగలు పట్టుకున్నారు, ఎంతో మంది దొంగలు చిత్రవద చేశారు, ఎంతో మంది దొంగల మీద కేసులు పెట్టారు. ఈయనంత ముండోడు లేదు, ఇంత గట్టిపుడుగా ఉన్నాడు వీడు, ఎంత దెబ్బలు తిన్నా కూడా ఇట్లా తొడిచేస్తున్నాడు. కాబట్టి వీడికి నిజంగానే టైగర్ రైడు, సింహం లాంటి వాడు రైడు, మనిషి కాదు రైడు అని చెప్పనని అప్పుడు అన్నకు ఆ పేరు పెట్టారు. సామాన్యంగా ఎంత దెబ్బలు కొట్టినా తుడిచేసేవాడంట, రక్త వసంతలేరు ఒప్పుకునేవాడు కాదు, అందుకనే టైగర్ అని పేరు పెట్టారు అన్నట్టు. ఇప్పుడు మామూలుగా అప్పట్లో ఒక నానుడు ఉండేది కదా, పోలీస్ నుంచి తప్పించుకోవడానికి చేయిలు కోసుకోవడం లేదా నాలుకలు కోసుకోవడం ఇట్లా చేసేవారంట కదా. అట్ట చేసిన వాళ్ళు ఉన్నారు కానీ అన్న చేసుకునేవాడు కాదు. నాగేశ్వరరావు గారు చేసేవారు కాదు, అంత పిరికివాడు కాదు. కొంతమంది కోసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా కోసుకునే వాళ్ళు ఇప్పుడు ఇటు కోసుకున్నారు అనుకో తొందరగా వదిలి పెట్టేస్తారు, గప్పకన మళ్ళీ రిమైండ్ పంపిస్తారు, కేసు పెట్టేసేస్తారు గప్పకన, లోపల పెట్టి మనల్ని టార్చర్ పెడతారు, లోపల పెట్టి టార్చర్ పెడతారు. వాస్తవంగా ఎక్కడెక్కడ ఎక్కడ చేసామని అడగడమే మొదలు పెడతారు, అదే పనే వాళ్ళకి. నాకు తెలిసిన సంగతి, మనం ఒకళ్ళు రికవరీ చేసినా అది రికవరీ చేసి మళ్ళీ ఏమంటే మళ్ళీ రికవరీ చేయమని అంటున్నారు. ఉంటే చేస్తాం, వాళ్ళు ఏంది రికవరీ చేస్తారా, మనమైనా ఆలోచించారు కదా. అందుకని ఎవరైనా కూడా రికవరీ చేసిన వాళ్ళు చూశాను దొంగల్ని నేను. కేసు వీడి నోట్లో నుంచి రికవరీ చేసింది అనేది నాకు రాలా ఇంతవరకు, అప్పటి వరకు కూడా. అబ్బో, ఒక రికవరీ అయిందంటే అది బనగాని పెళ్ళే, అంతేగాని ఇంక వాడు ఎవరిని పట్టివ్వలేదు, ఎవరి మీద కూడా చెప్పాలి. అన్న చుట్టుపక్కల పాలేలు కూడా అదే అన్నారు, మేము తీసుకున్నా తక్కువ రేటు తీసుకున్నా, ఆయన ఉచితంగా ఇచ్చినా కూడా సగం ఎవరి పేర్లు చెప్పేవాడు కాదు. హాయిగా ఒంటి మీద కడుపు మీద కొట్టేసుకుని పడుకున్నాం మేము, మాకు భయం లేదని అన్నాడు. మీకు భయపడద్దండి అనేవాడు అని అన్నాడు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన బంగారం
మార్కెట్లో అప్పటి రేటు ప్రకారం ఎంత ఉండేది, మీరు ఎంతకు అమ్మేవారు? మాకు మార్కెట్ రేట్ అప్పుడు 2000 నాన్న, వీళ్ళ దగ్గర 15. మార్వాడి వాళ్ళ దగ్గర మార్వాడి వాళ్ళ దగ్గర 2000, వీళ్ళ దగ్గర 15. ఎవరి దగ్గర? ఇప్పుడు దొంగల దగ్గర ఇప్పుడు నేను దొంగతనం చేశాను అనుకో, ఇంక ఇచ్చాను అనుకో 1500. ఆమె పోయి 2000 అమ్మేది అనమాట. తులం వెండి వచ్చాను 100 రూపాయలు, 100, 50 కానించి స్టార్టింగ్ అట్టగా తీసుకొని అమ్ముకునేవాళ్ళం. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, టైగర్ నాగేశ్వరరావు గారు బనగాపల్లి దొంగతనం కాకుండా ఎప్పుడన్నా ఎక్కువ మొత్తంలో బంగారం తీసుకొచ్చిన కేజీల చొప్పున? అది ఒకటే కేజీల చొప్పున తెచ్చిందన్న బనగాపల్లి. ఇంకా తర్వాత 20 షవర్లో 30 చేతులు దొరికినంత. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అంటే తీసుకుని వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చారు, ఏం చేశారు? స్టువార్ట్పురం వచ్చారు నాన్న. సంచులలో పట్టుకొచ్చారు. మామూలుగా గోతాలు వేసుకొచ్చేసారు, కారు చిన్న కార్లు పోయి గోతాలు వేసుకొని వచ్చేసారు. వచ్చేసి ఏం చేశారు, పంచుకున్నారు కేజీ లెక్కన, కేజీలు పంచుకున్నారు. మనిషికి 10 ఎంతో వచ్చింది అన్నారు. మొత్తం కలిసి 15 కేజీలు 20 కేజీలు మొత్తం బంగారం వచ్చింది. పంచుకున్నారయ్యా, పంచుకొని ఎవరు గంతులు వాళ్ళు వెళ్ళారు, వచ్చి పడిపోయింది వాళ్ళు. బనగానపల్లి నుంచి సరిగ్గా 15 పెద్ద కార్లు, పోలీస్ కార్లు. దొంగతనం జరిగిన ఎన్ని రోజులకు వచ్చారు వాళ్ళు? 6వ రోజే దిగేశారు. ఆ రోజే దిగేశారు. అదే రోజు వీళ్ళు పంచుకొని వెళ్ళారు, వచ్చి పడిపోయారు వాళ్ళు. వాళ్ళకి ఎలా అంత ఇమీడియట్ గా ఎట్లా తెలిసిందన్న? ఇలాంటి నేరం స్టువార్ట్పురం వాళ్ళే చేశారు. ఈ కన్నం వేసేది ఒక స్టువార్ట్పురం వాడే అని ఎస్పీలు కూడా చెప్పారంట. ఇలాంటి కన్నం వేయాలంటే స్టువార్ట్పురం ఇరుకులే, ఇలాంటి కన్నం ఎవరు వేయరు. ఈ కన్నం వేయాలంటే వాళ్ళే వేయాల్సింది, వాళ్ళ తప్పకి ఎవరు కాదనేసారు. అంటే ప్రత్యేకత ఉండేది అన్నట్టు. అంటే ఆ కన్నం వేయటం చేత కాదు, మా స్టువార్ట్పురం ఇరుకులే వేసేది ఆ కన్నం. ఏంది ఈ ఒక్క ఇంట్లోంచి ఉన్న ఇంట్లో కన్నం వేసాడు నాగేశ్వరుడు. నా మైండ్ పోయింది. వాడే చెప్పాడు, మీరు 2 ఇంట్లోకి వచ్చాను ఒక దెబ్బకి కన్నం 20 షవర్లు తెచ్చాను అని అన్నాడు. ఊరి ఆడ తెచ్చారు ఎట్ట తెచ్చారు అంటే, ఇక్కడ 2 ఇంట్లో అతుకొని ఉన్నాయా, ఇక్కడ కన్ను వేసి ఇంట్లోకి వెళ్ళాను, ఇక్కడ తీసుకుని మళ్ళీ ఆ ఇంట్లోకి మళ్ళీ గోడ మీద కన్ను వేసి లోపలికి వెళ్ళిపోయాను అన్నాడు. ఊరి అంత సౌండ్ రాకుండా ఎట్లా కన్నం వేస్తాడు? అంత మందకు గోడలు కదా అప్పట్లో. మరలు అట్లా వచ్చేది అనుకున్నా, నట్టుకు వచ్చేస్తే తిప్పేస్తారు లోపలికి, శబ్దం కూడా రాదు. మర తిప్పుకొని మధ్య చేసినట్టే అట్లా వెళ్ళిపోతుంది. అదే అశుభలతోటే. ఆ శుభ ఎంతలా ఉంటది అనుకున్నావు? ఆ శుభ వెనక పిడి ముందు కూసుకుంటది, వెనక పిడి ఉంటది, నాకు తెలుసు. దాన్ని పెట్టి పరిచేస్తారు ఇక పట్టి బలంగా తిప్పేస్తారు గోడలకే. ఈ గోడ ఉంది 5 నిమిషాలు 14 ఇంచుల గోడలు 18 ఇంచుల గోడలు ఉండే కదా మొత్తం. అది 20 అయినా కూడా సార్ దుమ్ము చేపేస్తారు. ఆ రాడ్డు పెడితే వచ్చేసింది. ఆ రాడ్డు తయారు ఇప్పుడు చేయట్లేదు ఎవరు. అడిగాం మేము, దొంగలతోటే పోయింది అది అని అన్నాడు. మొన్న అడిగా నేను. అంటే ప్రత్యేకంగా దొంగలకి అది ఇంకా ఎవరికి కాదు, దొంగలకి అది తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా తెచ్చుకుంటాం. పోయి చెప్పేస్తాం ఆడవాళ్ళు వెళ్ళి మొక్క కావాలి, ఒళ్ళ మొక్క కావాలంట. ఒళ్ళ మొక్క అంటే మా భాషలో దాన్ని ఒళ్ళ మొక్క కావాలంటే సరే ఎంతది 1, 2, 3 ముగ్గురికి 3 కావాలి, రేపు 2 అంటాడు. ఇక తెల్లారంగానే ఆడవాళ్ళం పోయి ఎవరి మూట వాళ్ళకి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేసేవాళ్ళం. ఆడవాళ్ళం వెళ్ళి దొంగతనం మొగోళ్ళు తీసుకొస్తే ఆడవాళ్ళు పోయి దాన్ని అమ్ముకొచ్చేవారు. అప్పుడు ఆడవాళ్ళు కూడా పెట్టేవాళ్ళు కేసులు. మీ మీద కూడా పెట్టారు? నా మీద పెట్టారు. మొన్నే తీశారు నాన్న కెడీ లిస్టు. 5 ఏళ్ళు అయింది. కరోనా కన్నా ముందు తీసేశాడు. డిఎస్పీ వచ్చి జయమ్మా బాగున్నావా అన్నాడు. ఇదేంత నాయన ఎప్పుడు పేరు ఈ మధ్యన వచ్చినాడే లిస్ట్ ఉంది సార్, నాకు తెలియదు. అందరు ఆడవాళ్ళని చూశాను కానీ నా లిస్ట్ లేదు, నా బొమ్మ లేదని సంతోషించా. ఎట్లుండేది అసలు లేడీస్ జైలు? ఎట్లుంటది నాయన లేడీస్ జైలు మామూలుగా శుభలు నాన్న. నాకు లిస్ట్ తీసేటప్పుడు అయ్యగారు నవ్వాడు. భలే దేశ దొంగతనాలు భలే బంగారం అమ్మావు కదా జయమ్మ, తీసేసాను పేరు అన్నాడు. తీసేసాను ఆయన అన్నాను. సంతకం గింతకం అంత నవ్వాడు. గోడలు శుభలు ఉంటాయి, అటుపక్క ఏమో మగవాళ్ళది, ఈ సైడ్ లోనేమో ఆడవాళ్ళది శుభలు. మామూలుగా 1కి 2కి మళ్ళీ ఉదయం సాయంకాలం సెంట్రీలో వచ్చి తీసుకొని వచ్చి బయట పెడతారు, తింటాము, మళ్ళీ రావటం. ఆడవాళ్ళది వేరే, మగవాళ్ళది వేరే. ఆడవాళ్ళని భోజనం ఎట్లా పెట్టేటోళ్ళు? బయటకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మామూలుగా మమ్మల్ని బయటకు తీస్తారు. ఉదయం పూట ఏమన్నా పెడతారు, టిఫిన్ పెడతారు, లేకపోతే లేదు. తాళాలు తీసి బయట తీసుకొచ్చేవాళ్ళు. బయట తీసుకొచ్చి వరుసగా ఇసుక, ఆ ఇసుకలో ఆడవాళ్ళకి పక్క మగవాళ్ళకి పక్క ఉండేవాళ్ళం. ఆ గిన్నెలు గ్లాసులు కడుక్కొని బయట జైల్లోని బయట తినేసి మళ్ళీ లోపలికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు జైల్లో ఎలాంటి ఆడవాళ్ళు వచ్చేవారు అంటే మీరు చూసిన? నేను ఇక్కడ గుడివాడ,
మళ్ళా తర్వాత సొత్తపల్లి, ముదిగొండ, కూసుమంచి, బాపట్ల, విజయవాడ, మళ్ళీ చీరాల, మళ్ళీ ఇంతే ఖమ్మం జిల్లాలో మూడు ఖమ్మం మూడు ఊర్లు. మీరు పోయిన అన్ని జిల్లాల్లో ఏది బాగా క్రూరంగా ఉండేది మీకు? బాగా రిస్క్ అంటే ఇక టార్చర్ పెట్టే జైలు, టార్చర్ పెట్టి ఉన్నాం అనిపించిన జైలు అది సత్తుపల్లి జైలే. సత్తుపల్లి జైలు దిగొచ్చేద్దాం అనుకున్నాను. అబ్బా పైదాకా ఉంది, దూకే అవకాశం లేదు. మళ్ళీ పైన ముళ్ళు, అవకాశం లేదు. ఇంకా ఈ టార్చర్ తట్టుకోలేక అంతలేక గబక్క రాజగాన్ చచ్చిపోయాడు. శ్రద్ధాంజలి కట్టించండి అని చెప్పి కేకలు బాబాలు పోలీసు వాళ్ళు ఊరు మొత్తం. అప్పుడు నన్ను ముదిగొండ తీసుకొచ్చారు. ముదిగొండలో కూడా వచ్చే మార్గం లేదు, లాభం లేదు. అప్పుడు మళ్ళీ కుసుమంచి వచ్చాం. కుసుమంచిలో గోడ ఎగిరికి వచ్చేసాం. వచ్చేసారు. అయితే సత్తుపల్లి జైల్లో అబ్బో మీరు ఉండేవాళ్ళు కదా? సత్తుపల్లి జైల్లో ఉన్నానా? సత్తుపల్లి జైల్లో ఉన్నానా? సత్తుపల్లి జైల్లో ఉంటుంటే పోలీసులు టార్చర్ పెడుతున్నారు. టీ లేదు, టిఫిన్ లేదు. ఎక్కడ అమ్మావు? రికవరీ 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 రోజు అదే గొడవే. అంటే మీకు లేడీ వాళ్ళే అంటే వాళ్ళు చెప్పడం ఆఫీసర్స్ చెప్పడం, లేడీ వాళ్ళు అడగటం కదా. ఇక తినడానికి లేదు, ఏం లేదు. ఇక అటు అటు చూసి ముక్కు పడుకునింది. ఆ ముక్కు పడ తీసుకొని పోయి టీ వాడికి ఇచ్చేసా. పోలీసులు అడిగాను, నీ ముక్కు పడుకునింది ఏం చేసావు అన్నారు. ఏమో అట్లా మొహం కడుగుతా ఉన్నాను, ఎటు ఎగిరి పడిపోయింది అన్న. ఆయన మరి కూడా చెప్పలా నేను. అది అప్పుడు గ్రామం ఉంది. ఆయన నాకు టిఫిన్ ఇస్తున్నాడు అనమాట. పాపం తీసుకొని నేనేం చెప్పనులే అన్న. నాకు వద్దు అన్నాడు. ఏం చెప్పను అన్న. పోలీసులు వచ్చి జయమ్మ నీ ముక్కులో పట్టుకొని ఏం చేసావా అని అన్నాడు. అక్కడే మొహం కడుగుతున్నానమ్మా, ఎటు ఎగిరి పడిపోయింది అని అన్న. నమ్మారు వాళ్ళు. ఇప్పుడు మీరు పోయిన సత్తుపల్లి జైల్లో బాగా క్రూరంగా ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా వచ్చారు? అంటే ఇక్కడికి వచ్చారండి. ఏడికి? మన బాపట్లకు వచ్చింది. బాపట్లకు ఆడవాళ్ళు వచ్చారు. ఆమె భర్తను మటర్ చేసింది అంట. నాకు చెప్పలేదు. ఆమె నాకు చెప్పలేదు. లోపల ఆడవాళ్ళు ఉన్నాము, 4-3 ఉన్నాము. ముగ్గురు ఉంటే ఇక వాళ్ళలో ఒక అమ్మాయి ఆమె ఎడంగా పడుకుంటుంది. ఎడంగా పడుకుంటుంటే ఇక నేను ఒక రోజు ఏం చేసామా, ఏంది నీ కేసు ఏంది అన్నాను. నీ కేసు ఏంది అన్నాడు సీరియస్గా నా కేసు నేను అన్నాను. నాది 411 నేను దొంగ బంగారం అమ్మేదని, నేను సవర్ 2000 నమ్మాను నేను, అందుకని నేను ఇచ్చాను. నేను మా ముగ్గురు అదే కేసు మాది అని అన్న. మరి నీదేంది అని అన్న. చెప్పలా. చెప్పతే లేడీ వచ్చి చెప్పింది, కానిస్టేబుల్ లేడీ మటర్ చేసింది భర్తనే, గొంతుకొచ్చేసింది అమ్మాయి అన్నది. అప్పుడు దాకా ఏమన్నా బాధ అనిపించినట్టు మాట్లాడిందా? అక్కడ దర్జాగా ఉందా? ధైర్యంగానే మాట్లాడింది నాతోటి. అంటే ఆమె టాక్సీ పెట్టినోడు లేరు, ఆమె మామూలుగా దిగులు పడ్డట్టుకు లేదు. ఏందమ్మా అంటే భర్త సీరియస్ గానే ఉంది మనిషి. అసలు డల్ లేదు, డల్లుగా లేదు. డల్లుగా ఉండేందుకు మేమే డల్లుకున్నాం. బంగారం అమ్మినోళ్ళు డల్లుకున్నాం, కానీ హత్య చేసిన డల్లు లేదు. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే చాలా ముదురంట. తర్వాత విచారించాం మేము. ఒక్కళ్ళు కాదు, 2 చేసిన మట్టం ఉన్నారు. అబ్బో పెద్ద హ్యాండ్ అనుకున్నా నేను. టైగర్ నాగేశ్వరరావు గారు ఎప్పుడన్నా ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎవరన్నా చంపాలని ఇప్పుడు ప్లాన్ వేసారా? చంపాలన్న ప్రసక్తి లేనే లేదు. ఒక ఆడవాళ్ళు చూస్తే ఒక నా బిడ్డనే, ఒక నా తల్లినే, ఒక నా చెల్లినే, ఒక నా అక్కనే అలాగే ఉండేది. కానీ ఒకరిని టార్చర్ పెట్టి ఒకరి మీద గొడవలకు పోయి ఆ సొమ్ము నాకు కావాలి, ఈ సొమ్ము నాకు కావాలని అనేవాడు కాదు. కానీ 10 మందిని పోషించినోడే కానీ ఆయన ఒకరికి విరోధంగా ఎవరికి లేరు. చుట్టుపక్కల పాలెలు కూడా నా అన్నో, నా తమ్ముడో, నా చెల్లిలో ఆ విధంగా చూసుకున్నవాడని. మా ఇంట్లో ఒకరు వాడు అని అన్నారు పాలెలు. ఒకరు ఏడ్చారయ్యా. అసలు ఇక నిజంగా స్టూవర్ట్ పని కూడా చచ్చిపోయినప్పుడు చూస్తే ఒక్క ఇసుక తీసి కానీ మనం అట్లా పైకి వెళ్తే ఒక్క ఇసుక కింద పడదు. అర్థం చేసుకుని కండక్షన్ చేసుకుని. మామూలుగా టైగర్ నాగేశ్వరరావు గారితో మీరు ఎప్పుడైనా దొంగతనానికి వెళ్ళారా? నేనే దొంగతనానికి మాత్రం నేను వెళ్ళలేదు. కానీ నన్ను అన్నాడు, ఏందమ్మా దొంగల దగ్గర పోయి దొంగతనానికి వస్తానని అన్నావు అంటే అదేంది ఏం పని అది అన్నాడు. నన్ను నాగేశ్వరరావు గారికి ఎట్లా తెలిసింది అంటే దొంగలంతా ఒక దగ్గర ఉంటారు కదా. ఏంది జయమ్మ మాతో దొంగతనానికి వస్తానంటుంది, ఏంద్రది నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు. ఎట్ట వస్తుందంటే ఎందుకు వస్తుంది అంటానండి. రూట్లు చూసుకొని వచ్చిందంటే వెళ్ళి నైట్ పూట ఎటు పోయేది ఎట్టు వచ్చేది అంటే అని అన్నారు. ఇంకా మా మేనమామ అక్కడ ఉన్నాడు, మా మరిది ఒకడేమో అన్నదమ్ముడు అవుతాడు. వాళ్ళతో పడి వెళ్ళా. మీరు వెళ్ళొచ్చినాక మరి ఏమనలేదా నాగేశ్వరరావు గారు మిమ్మల్ని? అన్న చెప్పేది నువ్వు ఇంకే వెళ్ళి
వెళ్ళాము లాస్ట్ బార్డీకి వెళ్ళాము. చేశారు నేరం చేశారు. నేను మాత్రం వాళ్ళ ఈపుల మీదే ఉండా, వెనక ముందు ఇల్లు వెనక నేనున్నా. పోయి వచ్చాము. 20 సవర్లు తెచ్చారు దాంట్లో బంగారం. 20 సవర్లు తెచ్చి నా చేత ఇచ్చారు. దాచిపెట్టుమే అన్నారు. మళ్ళీ అందరూ ఒక దగ్గర పడుకోవటమే నైట్ అడవిలో. ఇక అప్పుడు తర్వాత అన్న ఏందమ్మా నీ దొంగతనానికి వెళ్ళని చెప్పి తెలిసింది నిజమేనా అని అన్నాడు సీరియస్గా. ఎవరో నీకు చెప్పింది ఎవరితో పోయానరా నేను ఎందుకు పోతానరా, నేను ఆడదానే మగోనరా, నేను నువ్వు ఆడదానివి కాదు మగోడు కాదు, నాకు అర్థం అయిపోతుంది సీన్ అని అన్నాడు. లేదు లేదు నేను బాగాలేదన్నా, తాగేమంటగా అన్నాడు. రేపు బిస్క కళ్యాణ్ తాగాను కానీ నాకేం తాగలేదమ్మా, అబద్ధం ఎందుకు ఆడాలి కానీ నేను పోలేదు దొంగతనానికి అన్నా. పోయారు అని అనుంటే ఇంకెట్టుండేదు. 4వ రోజు వచ్చేసాం ఇంటికి మేము. 4 రోజులకి వచ్చేసాం మేము. నేరం చేసుకొని ఒక్కసారి వెళ్ళా. ఒకసారి వెళ్ళిన కానీ వార్నింగ్ ఇవ్వటం, అది చేయటం, అన్నోళ్ళు తిట్టడం. టైగర్ నాగేశ్వరరావు గారు మీకు వార్నింగ్ ఇచ్చాడు అట్లా వెళ్ళకూడదని. అట్లా వెళ్ళకూడదు, ఆడదాని నువ్వు రన్నింగ్ చేయలేవు అమ్మా తప్పమ్మని మా అన్న, మా సొంత అన్న, మా బాబాయ్ కొడుకు నాగేష్ గారు వీళ్ళందరూ కూడా తప్పది అట్లా వెళ్ళొద్దానంటే ఒక్కసారి వెళ్ళా. అప్పుడు మరి నీకు ఎంత ఇచ్చారో అన్నాడు. ఏమో ఎంతో అంత ఇచ్చారు లేకపోతే లాస్ట్లో అంత కోపం తగ్గిపోయినప్పుడు అది తప్పుడు పని ఏది, నువ్వు ప్రాణం పోతుంది, మేము ఎంత చల్లగా ఉంటాం ఎంత హుషారుగా ఉంటాం, నువ్వు ఎందుకు వెళ్ళావు దొంగతాను అన్నాడు. ఒక్కసారి వెళ్ళాను అన్న, ఇంకా తర్వాత నేను ఎక్కడికి పోలేదన్నా నేను అన్న. సరే తప్పుకు పోవద్దు, నువ్వు అమ్ముకో, తెచ్చిన బంగారం అమ్ముకో తిను అని అన్నాడు. 5 నిమిషాలు అమ్ముకో, ఇంత బంగారం అయినా కూడా సాయంత్రం ఇచ్చేస్తాడు సరబు. ఎంత బంగారం ఎత్తుకోలేదు సాయంత్రం ఇచ్చేస్తాడు డబ్బు వచ్చేస్తుంది. మీరు ఎంత బంగారం తీసుకెళ్ళినా ఇంత ఎత్తుకుని పో చెప్తా టైర్కి చేస్తాడు సాయంత్రానికి. ఎంత రన్నింగ్ మేనేజ్ దాంట్లో భలే రన్నింగ్ చేస్తాడు మనిషి, మాటే రన్నింగ్ ఉంటుంది. అసలు ఆ బంగారంకి ఎంత స్పీడ్గా అమ్ముతున్నాడు అర్థం చేసుకో. అలాంటి మంచి మనిషి కానీ ఆయన కూడా మమ్మల్ని కాపాడేవాడు. టైగర్ నాగేశ్వరరావు గారికి ప్రాణమిత్రుడు ఎవరైనా ఉండేవాళ్ళ అంటే దొంగలలోనే? ప్రాణమిత్రులు ఎవరున్నారంటేగా నా రక్త సంబంధులే అంతే అంతే. బయట వాళ్ళు ఎవరు లేరు. ఆయన బాగా ప్రాణంగా ఇష్టపడే వాళ్ళు, ప్రాణంగా ఇష్టపడే వాళ్ళు, ప్రేమి గొడవలుగా ఏ తగాదుల కన్నా వెళ్ళినోడు కాదు. అతని మీదకి వస్తే ఒకసారి మంచిగా ఫుల్గా వార్నింగ్ ఇచ్చి రన్నింగ్ బ్రహ్మాండంగా ఒక్కడు నిలబడి అంతమందిని ఇది చేశాడు. అంతేగాని అన్న అంటే ఎవరికి విరోధం లేదు, మంచి చేస్తాడు కాబట్టి ఆయన పద్ధతి అందరికి నచ్చింది కాబట్టి ఆయన అంటే అందరికి ఊరోళ్ళకి ప్రేమ అయింది. మన ఉన్న ఊరికి బయట ఊర్లో కూడా ప్రేమ కలిగింది. అన్న దగ్గర దుర్మార్గతం లేదు, పాపిష్టి పనులు చేసేవాడు కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అతను నా బిడ్డల వలె నా వలే ఉండాలన్నట్టు అలాంటి ప్రేమను సంపాదించుకున్నాడు స్టువార్ట్ పనులు ఆయన ఒక్కడే. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఇంత పేరు వచ్చింది కదా, తర్వాత అసలు టైగర్ నాగేశ్వరరావు గారిని ఎలా చంపారు, ఏ ప్లాన్తో చంపారు, అంతా అసలు దొరకని చిక్కని మనిషి ఎలా దొరికాడు అది చెప్పు నేను చెప్తా. అసలు దొరికేంత సీన్ అతని దగ్గర లేదు. పోలీసులుగా దొరకడు, అర్థం చేసుకున్నారు. పోలీసులే మ్యాప్ గీశారు. ఒక మనిషి మాలో ఒక అతను మ్యాప్ గీశారు, మా క్యాస్ట్ అయినా ఒక మ్యాప్ గీశారు. ఇది ఇలాగైతే దొరకడు, ఇలాగైతే మీరు పట్టలేరు అని అన్నాడు. సరేలే ఎట్టగా అని అన్నాడు. ఎట్టగా అంటే అక్కడ మన పేరాల గేట్ దగ్గర ఒక అమ్మాయిని పిలిపించి పాలల్లో మత్తేసి పడుకోబెట్టారు. పేరాల గేట్ కాడ పడుకోబెడితే పడుకున్నాడు. పడుకొని నిద్రపోయాడు. కొద్దిగా మత్తు వదులుతుంది, వచ్చి పడ్డారు పోలీసులు. ఇక్కడి నుంచి అంత దూరం పెట్టి కాల్చిపడేశారు. వెంబటినే వైరింగ్ పడుకున్న అతన్ని కాల్చేశారు. కాల్చిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడికో తీసుకెళ్లారంటే ఎన్కౌంటర్ లాగా క్రియేట్ చేయడానికి. అది తీసుకొని వెళ్ళి అతను ఏదో మళ్ళీ ఏళ్ళని కాల్చినట్టుగా సృష్టించి చెట్ల మధ్యలో పెట్టించి రన్నింగ్ చేసినట్టుగా, ఆయన కాల్స్తే ఈయన కాల్చినట్టుగా అట్లా సృష్టించారు. గన్ పెట్టి బెదిరించినట్టుగా అట్టగా చేశారు. కానీ అది అలా జరగలేదని అందరికీ తెలుసు. టైగర్ నాగేశ్వరరావు గారు దొంగతనం చేసి ఎప్పుడన్నా దొరికినప్పుడు మళ్ళీ దొంగతనం చేయొద్దని ఎప్పుడన్నా ఆలోచించారా? ఎప్పుడన్నా ఒకసారన్నా అట్లా ఆలోచించారా? ఎందుకు ఈ దొంగతనానికి వచ్చానని బాధపడ్డారా? లేదు నేను ఇలాగే చేస్తానని అనుకున్నారా? మానుకోమని చెప్పి మేము అందరం కూడా అన్నాము. అయిపోయింది ఏదో అయిపోయింది కదా, ఇంకా ఈ విధంగా చిత్రవద చేస్తున్నారు, తరువుకు వస్తున్నారు అంటే అన్నాడు, పేదవాళ్ళ కోసం ఏదైనా చేస్తానమ్మా, నేను మాత్రం ఆగను. పేదవాళ్ళు ఎట్లా ఉండకూడదు, పేదవాళ్ళు ఇంటికడ ఈడే వెళ్ళేవాడు, లేపేవాడు, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాను కానీ నేను ఆగను అని అన్నాడు. అట్టంటున్నావు ఏందన్నా, ఒక్కరికి 2 పిల్లలు పుట్టారు, వదినట్టుకుంది, వద్దు వద్దు పోలీసు వాళ్ళు కూడా వస్తున్నారు, ఊరికి వస్తున్నారు, కాల్ చేస్తారు, చంపేస్తారంటే కూడా ఆ బోడి ప్రాణం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అన్నట్టుగా ఆ విధంగా మాట్లాడేవాడు. ఖచ్చితంగా చేసేదే. అందరికి పోలీసులు పట్టుకోవడం అయితే వాళ్ళ వల్ల కాకపోయేది. వాళ్ళు ఎక్కడ దొంగతనం చేసుకొచ్చినా కూడా ఈ నేరం చేస్తే పలానోడే
ఈ విధంగా చేశాడంటే ఈ డాబాని ఈ విధంగా చేసిన వాడే అని వచ్చేవాడు. చేతులు చేయి కొట్టేట్టు వెళ్ళిపోయేవాడు మనిషి. అస్సలు వాడు వల్ల కాదు, అలా అనుకోవటం అసంభవం. పోలీసు వాళ్ళు వచ్చారు, దొరుకుతాడు అన్న మాట అనేది మాకు లేదు. వాడు దొరుకుతాడని మాకు ఎవరికి లేదు. కానీ ఈ విషయంలో మాత్రం మనం అనుకోవటం అక్కడే వాడు రాంగ్ స్టెప్ వేశాడు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు గారిని పోలీసులు వచ్చి మొరబెట్టుకున్నారా, నువ్వు అసలు దొరకట్లేవు, మా వల్ల అవ్వట్లేదు అని ఎప్పుడన్నా అతనితో చెప్పడం కాదు, జనాలతోటి ఇంకెందుకు మనకోమను ఇట్లా మాకు లేనిపోయిన టార్చర్లు పెట్టడం తింటాని అసలు మాకు రెస్ట్ లేకుండా చేస్తున్నాడు అని ఎంతో మంది అన్నారంట. అనగానే అన్న మీకెందుకమ్మా అన్నట్టుగా నా బాధ నాది, మీ బాధ మీది, మానే ప్రసక్తి లేదు. పేదవాళ్ళు ఇండ్లు ఎట్లాంటి ఇండ్లు కట్టించాడు, ఎలాంటి ఊర్లు ఏ ఊర్లకు ఏంత దేశానికి పోయి ఉంటాడు. ఇక్కడ మా ఊరే కాదు, మా ఊర్లో కూడా ఏం పెట్టినావు, ఇతర ప్రజలకు పెట్టాడు బాగా. ఇప్పుడు స్టువర్ట్పురంలో ఒకప్పుడు బాగా గుడిసెలు ఉండేవి తప్ప డాబాలు లేవు. ఇప్పుడు స్టువర్ట్పురం వచ్చేసరికి మొత్తం డాబాలుగా మారిపోయింది. మొత్తం డాబాలుగా మారింది. అప్పుడు మాత్రం అంత పూరి గుడిసెలే, ఇంటికి చూసినా పోలీసు వాళ్ళు ఇటు గురించి, ఏ సమయం చూసినా పోలీసు వాళ్ళు వచ్చేసారు, ఇటు ఏ ద్వారా అట్లా ఉండేది, దారులు ఇలా ఉండేది. ఇలాగే డాబాలు లేవు కాబట్టి, అన్ని పూరి గుడిసెలు కాబట్టి కనీసం అన్నను పట్టుకోవాలి చాలా కష్టపడ్డారు, దొరకల. కానీ నేటి రోజుకి ఎక్కడ దొరికాడు. ఇప్పుడు స్టువర్ట్పురంలో దొంగతనం ఆ ఊర్లో ఎప్పుడైనా చేశారా? ఓన్లీ బయటనే చేసేవారు దొంగతనం అనేది? ఊర్లో చేయరు, బయటకే. ఊర్లో మాత్రం ప్రసక్తి లేదు, చుట్టుపక్కల పాలెల్లో కూడా ప్రసక్తి లేదు, దూరం వెళ్ళిపోవటమే. ఓకే, మీ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో పాలెల్లో కూడా చేయరు. పాలెల్లో చేయలేదు కాబట్టి అంతగా ప్రేమించి అంతగా దాచుకొని అతన్ని ఒక రీతిలో పెట్టారు. అర్థంకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేసేటట్టుగా అయితే బతకనీరు. నా చిన్నతనంలో ఒక అబ్బాయి ఇట్లాగనే మన ఊరు కాడ మన సముద్రం కడ నాన్న ఇప్పుడు మన విజయలక్ష్మీపురం అని ఒక ఊరు, ఒక అబ్బాయి వెళ్ళాడు దొంగతనానికి. ఆ ఊరిలో ఏం చేశారు తెలిసిన, బండ కట్టి వేసేసారు సముద్రంలో ఆ ఊరు వాళ్ళు. వీడికి మాత్రం చుట్టుపక్కల ప్రాంతాలు ఏ పల్లెటూరు అయినా ఏ ఊరైనా కూడా వీడంటే అంత ప్రేమ. పలానోడు వచ్చాడంటే రా అయ్యా, కూర్చోయ్యా, తినయ్యా, తాగు, పడుకో అన్నవాళ్ళే కానీ తరిగిలోడు కాదు అన్నని. అన్న మనస్తత్వం వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు దొంగతనానికి వెళ్లే ముందు ఏదైనా రెక్కి చేస్తారా, కనుక్కుంటారా ఏళ్ళని కొట్టాలి ఏందనేది? డోర్ కొట్టమా? ఇప్పుడు దొంగతనానికి వెళ్ళేటప్పుడు టైగర్ నాగేశ్వరరావు గారు పలానా ఇల్లు అనుకున్నప్పుడు ముందు రోజే వచ్చి దాన్ని చూస్తారా? అటు చూడరు. మామూలుగా పలానా ఊర్లో ఈ ఊర్లో దిగామనుకో, దారంలో చూసుకుంటారు, సందు గొంతు చూస్తారు, ఏ ఇల్లు బాగుంది చూసుకుంటా ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఏ ఇల్లు బాగా ధనికంగా అనిపిస్తుంది కనపడిద్దో కంటికి వేసేస్తారు దాన్ని. ఆ రోజే వేస్తారు, లేకపోతే రెండో రోజైనా వేయచ్చు. ఆ రోజు కోడి గిరి కోసుకొని యాట్లు కోసుకుంటారు, కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళు కోసుకుంటారు, యాట్లు కోసుకునే వాళ్ళు యాట్లు కోసుకుంటారు, తింటారు, ఖర్చు పెట్టుకుంటారు, వెళ్తారు. అంటే ముందైతే చూస్తారు, చూసేస్తారు. ఏ ఇల్లు బాగుందంటే ఆ ఇల్లు మాత్రం వేసి పడేయటం ముందు అంతే. బాగా దిట్టం కంటికి కనబడినట్టే చాలు ఇల్లు వేసేస్తారు. ఇక ఒక్కరోజు ఒక్క ఊర్లోనే 2 సార్లు చేశాడు ఒక దగ్గర. చెప్పాడు, మీ ఒక్క ఊర్లోనే 2 సార్లు చేసేసాను మా, ఇక్కడ చేశాను, చివరి చేశాను, మళ్ళీ చివరి దొరకలేదు, మళ్ళీ ముందుకెళ్ళి ముందు చేసేసాను అని అన్నాడు ఒకసారి. అంటే మధ్య తరగతి వాళ్ళు కాకుండా బాగా ధనికంగా ఉన్న వాళ్ళనే కొట్టాడు. ఉన్న వాళ్ళు లేని ఇంట్ల కాడికి వెళ్ళేవాడు కాదు, ఇలాంటి ఇంట్లోకి వెళ్ళేవాడు. మంచి దిట్టంగా ఉండేవాళ్ళు ఇంటికి వెళ్ళేవాడు. వాళ్ళు ఎప్పుడైనా స్టువర్ట్పురానికి ఎవరన్నా వచ్చి మా బంగారం పోయింది కానీ ఇది కానీ పోయింది కానీ ఎప్పుడన్నా అడిగారు ఎవరైనా ప్రజలు? అట్లా ప్రజలు మనకు రారు, వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాడు. ఎవరైనా బాగా పోతే వచ్చి అడిగిన ప్రసక్తి ఉందా? ఇట్లా పోయినా అడిగినా దొరికితే దొంగ, దొరకపోతే ఎవరిని పట్టుకొని అడుగుతాం? చోటపల్లి ఉండే దొంగలే ఉన్నారు, పెద్ద దొంగ ఈయన అనుకో. అలాంటి దొంగలు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ముఠాలు ఉన్నారుగా. అంటే ఇప్పుడు ఎవరి మూట వాళ్ళకు ఉండేదా? ఆ ముఠాలకి ఈ ముఠ వీళ్ళకి అట్లా కాదు. మా ఊర్లో దగ్గర 10 ముఠాలు ఉండేది. 10 ముఠాలు, ముఠాకు 10 మంది ఉంటారా? 7 మంది 8 మంది 10 మంది అయితే డకాటి కేసు పెడతారు. దాన్ని 10 మంది అయితే డకాటి పెడతారు మనుషులను బట్టి. 411 అయితే మాత్రం 5-6 మంది 411 పెడతారు. డకాటి కేసు కూడా పెట్టారు. జనాలను బట్టి కూడా కేసులు 1 2 3 సోరీ మామూలు 411. 10 అయినా డకాటి. డకాటి అంటే ఏంటి? కొట్టి పిక్కున్నారు, దానికి ఎక్కువగా శిక్ష ఉంటుంది. శిక్ష ఎక్కువ ఉంటది. రిమైండ్ పంపించేటప్పుడు తొందరగా బెయిల్ అనేది రాదు. డకాటి అయితే బెయిల్ తొందరగా రాదు, శిక్ష ఎక్కువ ఉంటది. ఇప్పుడు చోరీకి అయితే 5-6 రోజులకి బయటకు వచ్చేస్తాం. 411 అది 411 అయితే వచ్చేసింది. డకాటికి అయితే మాత్రం తొందరగా రావడం కష్టం అది. అంటే ఇప్పుడు మీ తరపున ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు గారి తరపున న్యాయవాదులు వాదించేటోళ్ళ? అంటే ఈయన వాళ్ళని కూడా మాట్లాడుకునేటోళ్ళ ముందే?
భార్యలు ఆడవాళ్ళు వెళ్ళేవాళ్ళం. ఆడవాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటాం కానీ వాళ్ళగా మాట్లాడేవాళ్ళు కాదు. ఆహా. ఆడవాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటే పలానా కేసు పెట్టారంటే అప్పుడు వెళ్ళి కొంతమంది లాయర్లు వెళ్ళి లాకబక్కడికి వెళ్ళి కలిసి మాట్లాడతారు. మరి మీ దగ్గర పైసలు ఎప్పటికి నిలువ ఉండవు కదా, వాళ్ళకి ఏమి ఇచ్చేటోళ్ళు లాయర్లకు ఒకవేళ గెలిస్తే ఇక అప్పుడు చేసుకోవటం. ఇక అప్పుడు వాళ్ళ దగ్గర పోయి ఉన్న వాళ్ళ దగ్గర పోయేది, ఆయన బయటకు వచ్చినప్పుడు మీరు తీస్తాము అని చెప్పని అప్పు తీసుకొని లాయర్ కట్టాలి. దగ్గర బంగారం అమ్మిన డబ్బులు అయ్యి అప్పుడప్పుడు ఉంటాయి. ఏదో కొద్దిగా గొప్ప ఉండమ్మల వాళ్ళ లాయర్ గారు అడిగినంత మనకు రావాలి కదా నాన్న. ఉన్న వాళ్ళ దగ్గర పోయి మేము అప్పు చేస్తాం. అప్పట్లో ఎంత మొత్తం అడిగేది లాయర్లు అప్పట్లో మాకు 2000 3000 ఒక కేసుకి 2000 3000 ఇస్తే చాలు, బయట తీసేసేవాళ్ళు. వాళ్ళే తీసుకొని వాళ్ళే తీసుకొచ్చేస్తారు మనకి. పలానా రోజు రండి. తీసుకొచ్చారు టైగర్ నాగేశ్వరరావు గారిని బయటికి? అన్న 4-5 సార్లు వచ్చేసాడు బయట కట్ట. 4-5 సార్లు బెయిల్ మీద? నేనే దగ్గరగా 10 సార్లు దాకా వచ్చాను బయటికి. 10 సార్లు పోయారా మీరు లోపలికి? సో మొత్తానికి అయితే టైగర్ నాగేశ్వరరావు గారిది మంచితనమే గానీ ఎప్పుడు చెడు లేదు నాయన. చెడు ఉంటే దుర్మార్గుడు ఎందుకయ్యా మీరు వచ్చి ఇట్లా తీసుకోవడం అనవసరం, వాడు దుర్మార్గుడు అయ్యా వద్దయ్యా అని అంటాం. ఇంత హిస్టరీ మీరు తీసేటప్పుడు దాంట్లో రాంగ్ ఏందా రైట్ ఏందా అని మీకు అర్థం అవుతుంది, ఊరికి అర్థం అవుతుంది, బయట వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ వాడు దుర్మార్గుడు అయితే ఎందుకు వచ్చాడయ్యా, దుర్మార్గుడయ్యా, వాడు మనుషులు చంపేవాడయ్యా, అట్లా తీసేవాడయ్యా అని చెప్పి మేము అంటామే. మా ఊర్లో కొంతమంది ఉన్నారు, అలాంటి రకాలు ఉన్నారు కానీ అదంతా మన ఊళ్ళకే తెలుసు. అప్పుడు స్టువర్ట్పురంలో ఉన్న దొంగలు టైగర్ నాగేశ్వరరావు గారు కాకుండా ఇంకా గడి దొంగలు మనుషుల ప్రాణాలు తీసేటోళ్ళ ఎప్పుడన్నా ఎవరన్నా ఒక్కరన్నా అట్లా తీసారా? మనుషులు చంపరయ్యా, చంపరు అసలు. మా స్టువర్ట్పురం వాళ్ళు మనుషులు చంపరు, ఆడదాని జోలికి పోరు, తీసుకోవటమేమో తినటమేమో కానీ ఒక ఆడదాన్ని ఒక మాట కేవలం దొంగతనం మాత్రమే కానీ మనుషులు చంపటమో లేదు, మనుషుల్ని పాడు చేయటమో లేదు. కనీసం గొడ్లు తిరిగితే కూడా దండాలు కళ్ళెట్టి మూసుకొని తాగారంట, తాగేటోళ్ళంట. అంటే భార్య భర్తలు పండుకునేటప్పుడు కొంతమంది సోది లేకుండా పడతారు కదా నాయన, అట్లాగా మాత్రం ఉల్టా పడుతుంది, అట్లాగైతుంది. అట్లుండేది అన్నట్టు. ఇప్పుడు నాగేశ్వరరావు గారిని చనిపోయిన తర్వాత అంతిమయాత్రలో ఎంతమంది పాల్గొన్నారు, అది ఎట్లా జరిగింది అసలు? ఇక ఈ పాల మంది చేశారు, చచ్చిపోయి పడుకున్న మనిషిని కాల్చిపడేసేసారు. కాల్చిపడేసిన తర్వాత మన పేరాల గేట్ కాడ నుంచి చీరాల నుంచి స్టువర్ట్పురం దాకా కారు మీద పెట్టారు. అక్కడ నుంచి కూడా అనేకమైన మా కులమే కాదు ఇతర కులస్తులు మొత్తం కూడా సందు లేదు, పూలు చల్లటం కానీ రోడ్డు కానీ అసలు పోలీసులు కూడా ఆపలేకపోయారు, ట్రాఫిక్ ఆపలేకపోయారు. ఆ విధంగా తీసుకొని మా ఊరు తీసుకొచ్చారు, మా ఊర్లో చేశారు. అంతమంది వచ్చారు. అసలు చూస్తానికి మన కళ్ళు ఇదైపోయింది ఆయన. అసలు పోలీసు కూడా ఆపలేకపోయారు. 144 పెట్టినా కూడా సగం అసలు ఎట్టున్నా మమ్మల్ని వాళ్ళు కొట్టేటట్టుకున్నారు మా మనుషులు. తిరణాలకు కూడా రారు జనం. డాబాల మీద నుంచి పోసారు పూలు, ఇప్పుడు పొలంలో డాబాల మీద నుంచి చీరాల్లో డాబాల మీద నుంచి తెచ్చేటప్పుడు పూలు తెచ్చి అట్లా చల్లుతుంటే రోడ్డు మొత్తం పూలే, కాలు పూలలో మునిగిపోతున్నాయి. ఆ విధంగా పోసారు. మరి అతని దగ్గర మంచితనం ఉంటే పోసారు కానీ చెడుతనం అయితే నీకు దగ్గర ఎవరు అసలు చెడు చచ్చాడు అని చెప్పని అంటారండి. ఎంతమంది ఇతర కులస్తులు బ్రాహ్మణులేంది, కోవుట్లేంది, సాలీలేంది అనేకమైన జాతులు పూలు పోసిన వాళ్ళే పోసినట్టే. అందరూ అట్లా వచ్చారా? ఊరు మొత్తం చీరాల నుంచి స్టువర్ట్పురం దాకా. మా కులం కూడా కాదు, మరి బయట కులస్తులు వాళ్ళు అందరూ అన్ని ఊర్లు ఒకటైపోయి వచ్చేసారు మా ఊరు. మా ఊరు వచ్చినప్పుడు కూడా జనం ఆ సమాధి దగ్గర ఎంతమంది జనం, ఆ సమాధి ఇసుకపోస్తానుకుండా వాళ్ళే పోసేస్తున్నారు వచ్చిన వాళ్ళే. ఇంట్లో కూడా ఎవరు పోసేటట్టుకున్నది, ఎవరు పోసేటట్టు అందరూ బయట నిలబడిపోయాం. జనం ఏమి ఏడుస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు సమాధి మీద పడి. అందరూ అంతమంది వచ్చారండి. అంతమంది వచ్చి బయట కులస్తులు ఆ విధంగా ఏడ్చారంటే ఆయన దగ్గర ఎంత మంచితనం ఉండబట్టి వాళ్ళు ఏడ్చారు. చాలా మంది ఏడ్చారు. అబ్బో చూడలేము అసలు. పోలీసులకే బాధ కలిగింది. ఇట్లా చేశాడేంది ఈయన, ఇట్లా కాల్చాడేంది అని. కాల్చింది ఎవరు? మురళి వేస్తాయి. మారువేషంలో వచ్చారా ఎట్లా? మామూలుగా బండి తీసుకొచ్చి బ్యాక్ సైడ్ పెట్టాడు. బ్యాక్ సైడ్ పెట్టేసేసి అక్కడే కదా ఈ మన గేట్ పక్కనే ఉంది అన్నమాట ఇల్లు. బ్యాక్ సైడ్ పెట్టేసేసి మామూలుగా ఫ్రంట్ నుంచి నడుచుకుంటూ వచ్చి కాల్చేసాడు. అప్పుడు గలం తెగింది అక్కడ. కాల్చేసాడు నాగేశ్వరం, కాల్చేసాడు ఎస్ఐ అని. కొంతమంది ఇప్పుడు నాగేశ్వరరావు గారి ప్రియురాలు వల్లనే మోసపోయారు. ప్రియురాలు అసలు ప్రియురాలుగా నటించింది ఎవరు అనుకున్నావు? ప్రియురాలు అన్నారు, అతనికి లేదది. ఈ మనిషిలో ఒక మనిషి మ్యాప్ గీసిన మనిషి చేసిన పని అది. అసలు గారి చెడ్డ అలవాట్లు లేవు, అది సృష్టించారు. మేము తర్వాత మేము ఆమెను అడిగితే అమ్మ అట్లా సృష్టించారు మీ వాళ్ళు, కానీ లేదు. సృష్టించి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు?
ఆమె దగ్గరికి వెళ్ళేవాడు కాదు. వీడు ఏదో ఏదో దొంగతనం కానీ వెళ్దామని అనుకున్నారు. వీడితో వచ్చేవాళ్ళు ఆ రోజు పోలేదంట. నలుగురు మిస్ అయితే దారి వస్తున్నారు. నాగేశ్వర అంటే ఊరు మొత్తం తెలుసు కదా. ఇక్కడ అమ్మ పొద్దురికి వెళ్ళిపోతాను, తెల్లవారుతుంది వెళ్ళిపోతాను అని చెప్పినాను అన్నాడంట. తెల్లవారేటప్పుడు వెళ్ళిపోతాను నేను పండుకోబెట్టాడు. ఈ లోపల మ్యాప్ గీసేవాడు రానున్నాడు. చూసావా, వాడే పంపించేశాడు. వీళ్ళ మూకలు ఎవరైతే రానున్నారో ఆయన్నే ఆలే మ్యాప్ గీసేశారు పోలీసులకి. పొలాన్ దగ్గర ఉన్నాడు మొత్తం చెప్పేసేసారు. అప్పుడు వీడికైనా కొంచెం అనుమానం వచ్చిందంట, ఎందుకని రాలేదా అని. వాళ్ళలో ఒక మనిషి తగ్గిపోయినప్పుడు నీకు అనుమానం రావద్దా, కొంచెం ఆలోచించద్దా నీవు? ఇంతగా ఆలోచించినాడు, దాంట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. పడుకున్నాడు. పొద్దున పూట వెళ్దాం అనుకున్నాడు, కాల్చిపడేశారు. నేను ఆమెను అడిగాం, మేము అబద్ధం ఆడబాకండి, మనుషులు అన్నప్పుడు అందరూ సహజమే, తప్పు చదివిన వాళ్ళు ఎవరు లేరు అంటే, అమ్మా లేదు కానీ దీనికి మ్యాప్ గీసాను, డబ్బు కాసిపడా నేను అన్నాడు. అంటే ఆమెకి చెప్పారంటనా? డబ్బిచ్చారు, దానికి డబ్బిచ్చారు, దానికి డబ్బిచ్చారు. మ్యాప్ గీసినప్పుడు కూడా ఈమె దగ్గరికి వస్తారని పోలీసులకు ఎట్లా తెలుసు? వీడు మధ్యలో రాకుండా ఉన్నాడు చూసావా, వీడు వెళ్ళిపోయాడు కదా. అరే మరి నేను అక్కడ పడుకుంటాను రా, పొద్దునకి వస్తా నేను, మరి నువ్వు కూడా పండుకోరా అని అన్నాడు వాడితోటి. వాడు రేపు పడుకొని ఇంటికి వెళ్తా అన్నాడుగా, మరి ఇక్కడ పడుకుని పొద్దున వచ్చేసాను అన్నాడు. అదే చెప్పేశాడు. వాళ్ళ ఇంటికాడ పడుకుంటాడు, వాళ్ళ ఇంటికాడ పడుకోని అన్నాడు, వాళ్ళ ఇంటికాడ పడుకోని అని చెప్పి వాడే చెప్పింది. అంటే ఇప్పుడు ప్రియురాలు వల్ల చనిపోయాడు అని చెప్పేసి మాట అబద్ధమా? అది అబద్ధం అని అడిగి మేము అబద్ధం ఆడబాకండి మా నీ గురించి అని అంటున్నారు గాంగి మొత్తం అని. మేము 2 సంవత్సరాలు దాటినాక అడిగాం మేము అని. అదంతా అబద్ధం. ఆయనతో రానన్న ఓడి వాడిని మ్యాప్ గీశాడు. మ్యాప్ గీసి అక్కడ పంపించారు. అంటే ఆమె ఇంటికి ఎందుకు వెళ్ళాడని ఆయన చూశాడుగా. ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళాం కానీ ఇంటికి పడుకున్నావు, నువ్వు చూసావుగా. ఆమె ఇంటికే నాగేశ్వరరావు గారు ఎందుకు వెళ్ళాల్సి ఆ ఇంటికాడికి వెళ్ళటం కాదు, రోడ్డు ఈ సరిహద్దు ఉన్నది ఇల్లు. నాగేశ్వరరావు అంటే తెలుసు అందరికి. అమ్మ మరి పొద్దున్న వెళ్తానమ్మా, నేను నాగేశ్వరరావు అమ్మా అని అన్నాడంట. అనుకు పండుకొని అయినా అంది. డబ్బు కాసిపడ్డారు. అసలు వాడు రానున్నాడు చూసావా, వాడు పొలం దగ్గర అయిపోయాడు, ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఆ 4 నెలలోనే ఉంటాడు అని అనుకున్నాడు. 4 నెలలో ఉన్నాడో లేదో కూడా ఈడు అమ్మటే ఉన్నాడు. ఈడు మళ్ళీ తిరిగి వచ్చాడంట. మళ్ళీ తిరిగితే అమ్మ పంట పెట్టుకోమ్మ ఇక్కడ అమ్మా అని ఆమెతో చెప్పాడంట. ఆమెకు ముందుగానే డబ్బులు ఇచ్చారు. పంట పెట్టుకోమ్మా, పొద్దున్న 4 గంటలకు పంపించేసే అన్నారు. నువ్వు 4 గంటలకు పంపించేదాకా ఎక్కడ పెట్టావాడిని నువ్వు, దాన్ని ఎక్కడ పెట్టావు నువ్వు? కాల్పించేసావు దెబ్బకి. అంటే ఆయనకు పాలల్లో మందేశారు. పాలలో మందేసి పాలు ఇచ్చారు. అది వాస్తవం. ఆమె ఇచ్చింది మాత్రం వాస్తవం. ఆమె తాగింది కూడా వాస్తవమే. వీడు సారాయి బ్యాండ్ తాగే సిగరెట్లు తాగే అలవాట్లేదు కదా. పాలంటే ఎవరికైనా ఇష్టమే కదా. ఆకలితో ఉన్నాడేమో తాగేశాడు. మొత్తంలో పడిపోయాడు, కాల్చి పడేసాడు వచ్చి. మత్తులో ఉన్నాను కాల్చారు. అట్లా చిక్కారు కానీ వాడిని పట్టుకొని నీ వల్ల అవుతుందా నా వల్ల అవుతుందా అని చెప్పని అడిగారు కొంతమంది మా వాళ్ళు. మరి ఆయన అప్పుడున్న అధికారిని ఎవరు ఏమనలేదు అంటే మీ ప్రజలు కానీ? మా ప్రజలు అక్కడ అనుకున్నాము, ఊర్లో అప్పుడు కమ్మేశారు. చనిపోయిన తర్వాత మా ఊరు మొత్తం ఇక్కడికి వచ్చాం. మా ఊరు స్టోర్పురం మొత్తం వచ్చాం. మేము స్టోర్పురం మొత్తం వచ్చేటప్పుడు అప్పటికి లారీ మినీ లారీ ఎక్కించేసారు. ఊర్లో చనిపోయింది పేరాల్లో చనిపోయారు. పేరాల్లో గేట్ పక్కనే చచ్చిపోయింది. మినీ లారీ ఎక్కించేసారు రైతులు. మినీ లారీ ఎక్కించి తీసుకొస్తున్నారు. మేము మాత్రం మా ఊరు మొత్తం వచ్చేసి పడిపోయాం. వచ్చి పడిపోయేటప్పుడు ఏముంది, శవం ఉంది. 7 సినిమాలు కానీ 7 రోజులు లేరు. ఆ డబ్బు, ఆ బండి డబ్బు కూడా వాళ్ళే పెట్టుకున్నారు ఖర్చు. అప్పుడు ఏమన్నా రాజకీయ నాయకులు వచ్చారా? అప్పుడు రాజకీయ నాయకులు ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు కానీ అడిగారంట కొంతమంది. ఆయనకి ఆర్డర్ లేదు కదా, కాల్చమని ఆర్డర్ వచ్చినా కూడా సహా ఇంద్రమ్మేమో తీసుకొచ్చి నాకు అప్పగించమన్నది. ఇట్లా చేశారని చెప్పి కొంతమంది బాధపడ్డారు. పోలీసులు కూడా చాలా మంది బాధపడ్డారు నాన్న. ఆ మాట నేను సంతోషించాను. బాధపడ్డదాని నుంచి సంతోషించాం. తర్వాత 2-3 సంవత్సరాలు పోయినాక ఇట్లా చేశారు ఆడిని పట్టుకుంటాం దమ్ము ధైర్యం వరకు ఉంది. నువ్వు మనిషిని మమ్మల్ని మేమంటే మేము బంగారం అవుతాం, మమ్మల్ని ఖచ్చితంగా పట్టుకుంటాం. ఆయన్ని నువ్వు కరెక్ట్గా నువ్వు ఇలా పట్టుకొని తీసుకొని చూద్దాం. ఈ చేత ఇదేమో చేత కాదు కాబట్టి మొత్తులో ఆ మనిషికి నువ్వు చంపినా ఒకటే, చంపబోయేదా ఒకటే. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మనిషిగా నిలబడ్డ మనిషిని కాల్చు. చేతిలో చేసుకొని తప్పిపోతాడు. అలాంటి పట్టుకొని నువ్వు కావాలంటే, నీకు శక్తి ఉంటే నీకు ప్రమోషన్ వచ్చేది. అప్పుడు చచ్చినోడు పండబెట్టినోడు చంపితే నీకు ప్రమోషన్ వచ్చింది. నీకు ప్రమోషన్ వచ్చింది. నీకు రాదుగా. నిన్నేది ఇచ్చారుగా అందరూ, పోలీసులు మొత్తం నిన్నేది ఇచ్చారుగా. పోలీసులు కూడా అడిగారు, మమ్మల్ని బాధ పెట్టారు, భలే బాధ పెట్టారమ్మా. ఆయన దొరికేవాడు కాదు. పాలలో మందు వేయటం వల్ల కాల్చారు కానీ వాడు దమ్ము ధైర్యం ఉండి కాల్చాడా, వాడు శక్తి ఉండి కాల్చాడా అని చెప్పి నన్ను అడిగారు. ఆయన అప్పుడు మీరు బాగా బాధపడే ఉంటారు. ఆయన చనిపోయినప్పుడు బీభత్సంగా ఏడ్చి అందరూ, మా ఇంట్లో వాళ్ళే కాక బయట వాళ్ళు కూడా, బయట కులస్తులు కూడా ఆయన అంటే అంత ప్రేమ.
ఎప్పుడన్నా గుర్తుకొచ్చి ఏడ్చారా మీరు? ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఎంతమందికి తీసుకొని వచ్చాను ఆయన, ఎంతమంది తెలియని వాళ్ళు వచ్చారు. నిన్న నాన్న మీరు సినిమాలు తీస్తానని చెప్పి తెలిసిందేమో, పర్చూరు అంట అబ్బాయిది, బైక్ మీద వెళ్తున్నాడు, అమ్మ ఇది ఏ ఊరు అమ్మ ఇది అన్నాడు. తోటపురం అన్న. నాగేశ్వర సమాధి దగ్గర తీసుకెళ్తామంటే అంత హీనంగా ఉంటది, ఆడ పేరేమంత ఉంటది, ఆ సమాధి చూస్తే ఎంత ఘోరంగా ఉంటుందో, చాలా ఘోరంగా ఉంటది. అప్పట్లో అది కట్టించినారంటే ఆయన ఏం చేశాడంటే, అమ్మ ఈ నెంబర్కి ఒక రోజు ఫోన్ చేయి, నేను వచ్చే సమాధి చూసేసి వెళ్తాను అన్నాడు. సరే నీ నెంబర్ ఇక్కడ పర్చూరు దగ్గర అంట. నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు, ఆయన అంతిమయాత్ర జరిగేటప్పుడు తర్వాత మీ పరిస్థితి ఏంది? ఏడ్చావు నాయన మేము. నిజంగా ఒక అమ్మాయి చనింది అన్నా, నాకు పెళ్లి చేసావు, కులం కాదన్నా నాది, నా కాపురాన్ని నిలబెట్టి నువ్వు చచ్చిపోయావా అన్నా అని తల్లి తండ్రి ఆ అమ్మాయి ముగ్గురు వచ్చి సమాధి మీద పడి ఏడ్చారు నాన్న. నేను చూశాను. చాలా మంచి పని చేశాడు అన్న, అందరికి మంచి చేశాడు, కానీ చెడు ఎవరు చేయలేదు. ఆయన చెడు చేస్తే ఎవరు రారు నాన్న. ఎంత ఏ మినిస్టర్ కూడా వచ్చి ఉంటారు జనం అన్నాను. పేరాల నుంచి మా ఊరు దాకా ఏమి జనము, ఏమి పూలు. నిజంగా ఆ తల్లి తండ్రికి వాడు ఎట్ట పుట్టాడో నాయన, అలాంటి మనస్తత్వం మా ఊర్లో ఎవరికి లేదు, ఎవరికి రాదు. ఏడ్చిన వాళ్ళే కానీ ఏడని వాళ్ళు లేరు నాన్న. ఏ జాతి అయినా ఏ కులమైనా కూడా అట్లా ఏడ్చాడని చూసి అన్నా, ఎక్కడంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. మతికి ఆనందం ఉంది అనుకో, ఆడికి అన్నం ఎత్తుకొని పోయేదని, నీళ్ళు ఎత్తుకొని లేదండి. మేమే మామూలు కూడా రమ్మని మేము అన్నం తింటాడు. ఎక్కడంటే ఆ చెట్లలోనే తినేవాడు. అబ్బాయి చెప్పిపోయేవాడు, ఒక ట్రైన్లో పోలీసు అది ఎంత కూడా తినేవాడు. వాడే ఏం చేసేది, పరిస్థితి బాగలేక ఇక దుఃఖం మింగుకోలేకపోయామయ్యా మేము. చచ్చిపోతాడని ఎవరు అనుకోవాలా, కాల్ చేస్తారని కూడా ఎవరు అనుకోవాలని, అంత దారుణంగా చేశారు. సో చూసారు కదా, టైగర్ నాగేశ్వరరావు గారి గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయాలు, ఎవరు చెప్పని విషయాలు కూడా టైగర్ నాగేశ్వరరావు గారి చెల్లె జయమ్మ గారు చెప్పారు మనందరికీ. సో ఆయనే మంచితనమా చెడ్డతనమా అనేది పక్కన పెడితే, ఆయన దొంగతనం తప్ప ఇంకా ఎలాంటి వ్యసనాలు లేవని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ దోచుకున్న డబ్బును కూడా 10 మందికి పంచేవాడు తప్ప ఎప్పుడు తన కోసం దాచుకోలేదు, చివరి రోజులలో అన్యాయంగా చనిపోయాడని చెప్పేసి జయమ్మ గారు చెప్పడం జరిగింది. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన శ్రీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.